ఈరోజు వినిపించబోతున్న నవల కాలమహిమ. రచన కనకదుర్గ గారు. శైలు, ప్లీజ్ కొంచెం సహాయం చేయలేవే? అన్నయ్య, నువ్వు ఇంకేం చెప్పినా చేస్తాను. పద్మతో ఏం చెప్పమన్నా చెప్తాను. పోనీ నాన్నతో చెప్పమంటే చెప్తాను. కానీ అమ్మతో చెప్పటమంటే నాకు భయమే. నువ్వు కొంచెం వార్త అందించవే. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. చెప్పగానే అమ్మకి కోపం వస్తుంది. ఆ కోపం అంతా నా మీద చూపించాక ఇక నువ్వు చూసేదేమిటి? అయినా ప్రేమించటానికి అంత ధైర్యం ఉన్నవాడివి అమ్మకు చెప్పేందుకేనా ఇంత భయం? అయినా అన్నయ్య, అమ్మ ఒప్పుకుంటుంది అనుకోవడం కల్లా. ఇక అమ్మ కాదంటే నాన్నేమీ మాట్లాడరు. అక్క పెళ్లి ముందు అమ్మ ఎన్ని సంబంధాలు వద్దనింది గుర్తుందా? శాఖాభేదమే ఒప్పుకోనిది. వేరే కులం అమ్మాయిని నువ్వు పెద్ద కొడుకువి, వంశోద్ధారకుడివి చేసుకుంటానంటే సరే అంటుందా? ఏ విధంగానూ ఇది అయ్యే పని కాదు. హతాశుడైపోయాడు శ్రీనివాస్. తన మనసు తనని వేధిస్తున్న ప్రశ్నలే చెల్లెలు శైలజ వేసేటప్పటికీ ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. నిజమే, ఏ రకంగా ఆలోచించినా పద్మతో తన పెళ్లికి అమ్మ ఒప్పుకుంటుందన్న ధైర్యం కలగలేదు శ్రీనివాస్కి. అయినా ఏదో రకంగా అమ్మకు తెలిసిపోతే తరువాత ఆవిడ అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పొచ్చు. సినిమాల్లో లాగా బాంబు పీల్చినట్లు అమ్మా, నేను పద్మని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం నిజ జీవితంలో కొంచెం కష్టంగానే ఉంది. శైలు పద్మ స్నేహితురాలే కదా, సహాయం చేస్తుందేమో అంటే నాకంటే భయపడుతోంది అనుకున్నాడు శ్రీనివాస్. శైలజ అంత భయపడే ఆ సదరు అమ్మగారి పేరు లలితాంబగారు. పిల్లలందరూ ఆవిడంటే భయభక్తులు చూపించడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. చిన్నప్పటి నుంచి అలాగే పెంచిందావిడ. అంటే కేవలం భయపెట్టి కాదు, వారికి కావలసినవి చేస్తూనే, అందరికీ అన్ని సమయానికి అందిస్తూనే, ఎప్పుడూ ఇంట్లో ఏదో పని చేస్తూ ఉంటుందావిడ. 13 ఏళ్లకే పెళ్ళై అత్తవారింటికి వచ్చిన 5 ఏళ్ళు పిల్లలు కనగకపోవడంతో ఉమ్మడి కుటుంబం బరువు బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుంది. ఆస్తిపరులైన అత్తగారింట్లో 2 మరుదులు, 3 ఆడపడుచులు, అందరూ తన భర్త కంటే చిన్నవాళ్ళవడం వలన ఆవిడే చూడవలసి వచ్చింది. భర్త పిఏఐ హైదరాబాద్లో ప్రాక్టీస్కి వచ్చేసరికి ఆడపడుచుల పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరుదులు కూడా కాలేజీ చదువులకు వచ్చేశారు. అప్పుడు లలితాంబగారు, శంకరశాస్త్రి గారు తమ పిల్లలిద్దరితో హైదరాబాద్ వచ్చేస్తుంటే అత్తగారు, మామగారు కోడలు వెళ్ళిపోతుందే అని ఎక్కువ బాధపడ్డారు. అక్కడ అందరికీ తలలో నాలుకగా మెలిగిన లలితాంబగారు తన కాపురంలో కూడా అలాగే వ్యవహరించారు. రోజు భర్తకి కావలసిన బట్టలు తీసిపెట్టడం దగ్గర నుంచి పిల్లల కాలేజీ ఫీజులు, పుస్తకాల దాకా ఆవిడే అన్నీ చూసుకునేది. దాంతో శంకరం గారు తన కుటుంబంలో జరుగుతున్నవి గమనిస్తున్నా ఏ సమస్యలు పట్టించుకోకుండానే హాయిగా గడిపేశారు. ఆయన లోకం ప్రాక్టీసు. మిగిలిన టైంలో కులాసాగా పిల్లలతో కబుర్లు చెప్పడం. ఎప్పుడూ వాళ్ళని పరీక్షలు ఎప్పుడని కానీ, చదువుతున్నారా అని కానీ అడగరు. అయినా పిల్లలు నలుగురు చదువుల్లో ఎప్పుడూ చురుగ్గానే ఉండేవారు. తల్లిగా ప్రేమనే కాక వారికి తండ్రిలాగా భయాన్ని ఉంచిన గౌరవం ఎప్పుడూ భార్యకే ఇచ్చేవారు శంకరం గారు. అందుకే ఆవిడ అన్నమాటకి ఆ ఇంట్లో తిరుగు లేకుండా అయింది. 50 ఏళ్లు దాటినా ఇంట్లో వంట మనిషి ఉన్నా పొద్దున్నే లేచి అందరికీ కాఫీలు కలపడం లలితాంబగారే చేస్తారు. పిల్లలకి 7 లోపలే లేవాలనే విషయం మర్చిపోకుండా ఉంచేదావిడ అలవాటు. అట్లాగే ఏ విషయాన్ని తన నోటితో చెప్పకుండానే ఎదుటి వాళ్ల చేత చేయించే నేర్పు ఆవిడికి ఉందనే విషయం భర్త, పిల్లలు బాగా గ్రహించారు. అందుకే ఏ విషయంలోనూ ఆవిడికి ఎదురు సమాధానం చెప్పడం అలవాటు చేసుకోలేదు వాళ్ళు. శైలు, ఏం చేస్తున్నారే? భోజనాలకు రండి. వరండాలోకి వచ్చి పిలిచిన తల్లికి వస్తున్నాం, అన్నయ్య రూమ్లో పుస్తకాలు తీసుకుని వచ్చేస్తున్నా అని తలుపు దగ్గరికి వచ్చి సమాధానం చెప్పింది శైలజ. రా అన్నయ్య, అందరూ వచ్చేసినట్లున్నారు డైనింగ్ హాల్లోకి. నేను భోజనం చెయ్యను అన్నాడు శ్రీనివాస్ ఉక్రోషంగా. నీ ఇష్టం. అమ్మ అడిగితే నాకేం తెలియదని చెప్తాను. నువ్వే సమాధానం చెప్పుకో అని క్రిందికి వెళ్ళిపోయింది శైలజ. చేసేదేం లేక తలుపులు గట్టిగా దగ్గరికి వేసి కిందికొచ్చాడు శ్రీనివాస్. మర్నాడు పద్మ వాళ్ళింటికి వెళ్ళాడు. పద్మ అన్నయ్య శేషగిరి, శ్రీనివాస్ ఇద్దరు హెచ్ఎంటీలో ఇంజనీర్లు. పద్మజ వాళ్ళ తల్లిదండ్రులు పల్లెటూళ్ళలో పొలాలు చూసుకుంటూ ఏడాదిలో 10 నెలలు అక్కడే ఉంటారు. ఇంకొక 6 నెలల్లో పద్మజ హౌస్ సర్జెన్సీ కాగానే ఆమెకి శేషగిరికి పెళ్ళిళ్ళు చేయాలని వాళ్ళ ఉద్దేశం. పెద్దవాళ్ళెవరూ ఉండరు కనుక శ్రీనివాసే పద్మజ ఇంటికి వచ్చేవాడు ఆమెను కలుసుకోవడానికి. ఆ రోజు తన బాధంతా దాపరికం లేకుండా వెళ్ళబోసుకున్నాడు పద్మజ దగ్గర. పద్మ, ఏం చేయాలో తోచడం లేదు. మా అమ్మ సంగతి నీకు బాగా తెలుసు. విషయం చెప్పడానికే సంకోచంగా ఉంది. తనెలాగా ఒప్పుకోదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది పెళ్లి చేసేసుకుని చెప్దామని. సీను, ఆ పనికి మాత్రం నేను ఒప్పుకోను.
వాళ్ళు తిట్టినా ఏమన్నా సరే చెప్పి ధైర్యంగా పెళ్లి చేసుకోవాలి. ఇప్పటిదాకా ఈ విషయం శైలజకి, మా అన్నయ్యకి, మా నీరజకి తప్ప ఎవరికీ తెలియకుండానే జాగ్రత్త పడ్డాం. కానీ తల్లిదండ్రులకి చెప్పకుండా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీ అమ్మగారు అసలు ఒప్పుకోరని నాకు తెలుసు. శైలు చెప్తూ ఉంటుంది, మీ బ్రాహ్మలలోనే వేరే శాఖలు ఆవిడ ఇష్టపడరట కదా. ఏకంగా నాయుళ్ళ అమ్మాయిని చేసుకుంటే ఆవిడ నిన్ను క్షమిస్తారనుకోను. ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకు సీను, జరగబోయేది ఊహిస్తున్నానంతే అంది శ్రీనివాస్ చేతి మీద తన చేతి నుంచి పద్మజ. నిన్నసలు కలుసుకోకుండా ఉండవలసింది పద్మ. ఇంత మంచి అమ్మాయిని చూసి వదిలేసేవాడు మూర్ఖుడు అనిపించింది. కనీసం మీ అన్నయ్య మా కొలీగ్ కాకపోయినా బాగుండేది. మనం ఇలా ప్రేమలో ఎందుకు పడ్డామని ఇప్పుడు బాధగా ఉంది. నేను అప్పుడప్పుడు విచారిస్తుంటాను సీను, అనవసరంగా నీ కులాన్ని పాడు చేస్తున్నానే అని. అలా అనకు పద్మ. మొదట్నుంచి నాకు కులాల మధ్య అంతరాలలో నమ్మకం లేదు. నేను లక్ష్య పెట్టేది మనిషిగా కానీ కులాన్ని కాదు. అయినా ఇప్పుడు ప్రాబ్లం మనకి భేదాలున్నాయా అని కాదు, పెద్దవాళ్ళని ఎలా ఒప్పించాలి అని. మీ తల్లిదండ్రులు మాత్రం తేలిగ్గా ఒప్పుకుంటారా అని. తేలిగ్గానా? అస్సలు ఒప్పుకోరు. ఒకసారి ఏమైందో తెలుసా? అప్పుడు మేము 4th ఇయర్లో ఉన్నాం. శైలజ, కామేశ్వరి, ఇందిర ముగ్గురు మా ఇంటికి వచ్చారు. అప్పుడు మా అమ్మగారి మేనమామ ఏదో పనుండి ఈ ఊరొచ్చారు. ఆయన భార్య వీళ్ళందరి నాన్నల పేర్లు, ఇంటి పేర్లు అన్నీ కనుక్కుంది. వాళ్ళు వెళ్ళిపోయాక నన్ను అడిగింది, ఏమే వీళ్ళందరూ బాపన పిల్లలేనా అని. అవును మా అమ్మ అన్నాను. ఏంటి అంత బాపన వాళ్లతో అంత స్నేహాలు? మంచిది కాదు. మీ క్లాస్లో మన కులం వాళ్ళెవరూ లేరా అంది. నాకు నవ్వొచ్చింది. కానీ పెద్దావిడ ఏమైనా అనుకుంటుందని వాళ్ళంతా మంచివాళ్ళు మా అమ్మ అని చెప్పి ఊరుకున్నాను. మా పెద్దవాళ్ళ అభిప్రాయాలు ఇలా ఉంటే వాళ్ళనెప్పటికైనా మార్చగలము అనుకుంటున్నావా సీను? మరి మన విషయం మీ వాళ్లతో ఎలా చెప్తావు? చెప్తానంతే. తర్వాత ఎంత గొడవ జరిగినా లెక్క చేయకూడదని నిర్ణయించుకున్నాను. మనం పెళ్లి విషయం ఎప్పుడు అన్నది నిర్ణయించుకున్నాక వాళ్ళకి చెప్పి సెలవు తీసుకుంటాను. సీను, వాళ్ళెప్పుడైనా ఆడపిల్లని ఇంకొకరింటికి పంపాల్సిందే. అయితే ఆ ఇల్లు నేనే ఎన్నుకున్నాను. అందువల్ల మా వాళ్ళకి జరిగే నష్టమేం లేదు. ఏమంటావు? శ్రీనివాస్ ఆశ్చర్యంగా పద్మవంక చూశాడు. ఆడపిల్లకి ఎంత ధైర్యం! తనింకా అమ్మ ఏమంటుంది అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చేసే సవాళ్లని ఎదుర్కొనేందుకు పద్మ అప్పుడే సిద్ధంగా ఉంది. తనకి కూడా ఇంతకాలం ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు తమ పెళ్లి గురించి ఆలోచన వచ్చినా పద్మతో తన జీవితం ఊహించుకున్నాడే తప్ప అమ్మ గురించి, అమ్మ కోపం గురించి ఆలోచించడం వాయిదా వేశాడు. శైలజ స్నేహితురాలైన అమ్మ పద్మని ఇష్టపడే ఉంటుంది అన్న ఆలోచన చేయడమే బాగుంటుంది అది అన్నాడు. కానీ పద్మ, శైలు ఫ్రెండ్గా ఇన్నేళ్ల నుంచి మా అమ్మ నిన్ను చూస్తూనే ఉంది కదా. ఎంత పిచ్చివాడివి సీను. మన ఇంట్లో పనిచేసే పనిపిల్లని జాలిగా చూడగలగం కానీ మన అన్నకో తమ్ముడికో ఇచ్చి పెళ్లి చేయగలమా? అన్యాయంగా మాట్లాడుతున్నావు పద్మ. నీకేం తక్కువైంది? మీ కులంలో అయితే మీ వాళ్ళిచ్చే కట్నానికి, నీ చదువుకి, అందానికి ఏ లక్షాధికారో నిన్ను చేసుకునేవాడు. మరి నన్నెందుకు చేసుకుందామనుకుంటున్నావు? మన పెద్దవాళ్ళ ఆలోచనలు చెప్పాను సీను. అంత సెంటిమెంటల్ అయిపోతావేమిటి? పోనీ ఒక విషయం చెప్తా విను. ఇన్నేళ్ల బట్టి మీ ఇంటికి వస్తున్నా కూడా నేనెప్పుడూ మీ వంటింట్లోకి కానీ పూజ గదిలోకి కానీ రాలేదంటే శైలు కానీ మీ అమ్మగారు కానీ రమ్మని పిలవలేదు. కామేశ్వరి, ఇందిర అప్పుడప్పుడు కాఫీలు కలపడంలో మీ అమ్మగారికి సహాయం చేస్తారు తెలుసా. ఆవిడ కూడా ఇందిరతో బాగా చనువుగా ఉంటారు. వాళ్ళు మీ శాఖేట కదా. మళ్ళీ కామేశ్వరి వాళ్ళు నియోగులట. నాకివన్నీ వాళ్ళు చెప్తేనే తెలిసాయిలే. మరి స్నేహ సంబంధాలలోనే ఇంత తేడా చూపిస్తే ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే? ఇది చెప్పి నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. ఇవాళ నువ్వు చాలా ఫ్రాంక్గా మాట్లాడావు కాబట్టి అన్నీ నీకు చెప్పడం నా ధర్మం అనిపించింది. ఏం సీను, కోపం వచ్చిందా మీ అమ్మగారిని గురించి అట్లా మాట్లాడానని? అంది పద్మ శ్రీనివాస్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. లేదు పద్మ, మన సమస్య ఎంత జటిలమో తెలిసొస్తోంది. ఇన్నాళ్ళు నేను ఈ విషయాన్ని గురించి ఇంత లోతుగా ఆలోచించలేదు. బహుశా ఇష్టం లేక ఆలోచించలేదేమో. ఇక నిర్ణయించుకోవాల్సింది మనమే. నిన్ననే ఒక పిచ్చి పని చేశాను. శైలుని మా అమ్మకు చెప్పమని బ్రతిమలాడాను. అది చాలా భయపడింది. ఇక సమస్య లేదు. సమయం చూసి నేనే చెప్పేస్తాను. సీను ప్లీజ్, నా హౌస్ సర్జెన్సీ అయ్యేదాకా ఆగు. ఆ తర్వాత ఎప్పుడు చెప్పేది ఆలోచించుకుందాం. అలాగే, అప్పటికి నాకు ఒక దారొస్తుందేమో చూస్తాను. నీకా? నువ్వేం చేస్తావు? చెప్తాగా, తర్వాత చెప్తా అని పద్మజ చేతిని సున్నితంగా నొక్కి వదిలేసి లేచి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. కానీ వాళ్ళనుకున్న సమయం అనుకోకుండానే వచ్చేసింది. అన్నయ్య అంతగా బ్రతిమలాడాడు కదా అని
శైలజ ధైర్యం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళింది. సాధారణంగా శంకరం గారు భోజనాలయ్యాక 11 గంటల దాకా తన స్టడీ రూమ్లో చదువుకుంటారు. తల్లి చూడకుండా మర్నాడు రాత్రి భోజనాలయ్యాక స్టడీ రూమ్లో దూరింది శైలజ. శంకరం గారు ఆశ్చర్యంగా చూశారు కూతురి వంక. నాన్నా, నేను వచ్చి కూర్చోవచ్చా అంది శైలజ. రామ్మా రా, ఏమిటి విశేషం? ఇందాక భోజనాల దగ్గర ఏం మాట్లాడలేదు, ఏమిటి సంగతి? కొంత ఆశ్చర్యంగానూ ఎంతో వాత్సల్యంగానూ అడిగారాయన. నాన్న, నేను కానీ అన్నయ్య కానీ ఎప్పుడైనా మిమ్మల్ని నొప్పించామా? అదేం ప్రశ్నమ్మా? నేను మాత్రం మీలాంటి పిల్లలుండటం మా అదృష్టం అనుకుంటాను. నాన్న, ఇప్పుడు ఏదైనా మీకు ఇష్టం లేని పని చేస్తే ఏమనుకుంటారు? మేం చెడ్డవాళ్ళం అనుకుంటారా? అమ్మ శైలు, వివరంగా చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడో సమస్య వచ్చింది నాన్న. నాకేమో అది తప్పనిపించడం లేదు. అమ్మ మాత్రం అస్సలు ఒప్పుకోదు. మరి నేను అనుకున్నట్టు చెయ్యాలా? అమ్మకి ఇష్టమైనట్టు చెయ్యాలా? ఒక జడ్జిలా సమాధానం చెప్పాలంటే నేను ఇలా చెప్తాను. అదేదో నువ్వు వదులుకోగలిగిందైతే తప్పకుండా ఆ పని చేసి మీ అమ్మని సంతోషపెట్టొచ్చు. కానీ అది చాలా ముఖ్యమైనదైతే అదేమిటో నువ్వు చెప్పేదాకా నేనేం జవాబు చెప్పలేను. అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం పెరిగినా ఛాయిస్ కూతురికే వదిలేశారు. చెప్తే చెప్పమన్నట్టు శంకరం గారు. 5 నిమిషాలేం మాట్లాడలేదు శైలజ. తర్వాత నెమ్మదిగా అడిగింది. నాన్న, నా ఫ్రెండ్ పద్మని గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఎవరో అబ్బాయి గురించి చెప్తుందేమో కూతురు అన్న ఊహ తప్పినా తేలిగ్గా నిట్టూర్చారు శంకరం గారు. చాలా మంచి పిల్ల, నెమ్మదైనది. నేను చూసినంతలో మీ నలుగురిలోనూ తక్కువ మాట్లాడుతుంది కనుక బహుశా ఎక్కువ తెలివైంది. తండ్రి నవ్వుతూ సూటిగా సమాధానం చెప్పేసరికి శైలజకి ధైర్యం వచ్చింది. నాన్న, అన్నయ్య పద్మని పెళ్లి చేసుకుంటే ఏం? అంది తండ్రి ముఖంలోకి చూస్తూ. శంకరం గారికి విషయం కొంచెం అర్థమైంది. వాళ్ళ కులమేమిటమ్మా? ఆ అమ్మాయి మంచిదైతే కులమేమిటి నాన్న? అయినా వాళ్ళు నాయుళ్ళు. మరి మీ అమ్మ ఒప్పుకుంటుందని అనుకుంటున్నావా? అమ్మ ఒప్పుకోదు నాన్న, నువ్వే ఒప్పించాలి. అంటే వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారా? తండ్రి నోటి నుంచి ఈ ప్రశ్న రాగానే భయపడింది శైలజ. నాన్న ప్లీజ్, ఈ విషయంలో వాళ్ళిద్దరూ అనుకున్నా ఆశపడ్డా అమ్మ ఒప్పుకోందే అన్నయ్య ఏమీ చేయలేడు. వాళ్ళ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఏం నాన్నా? సాలోచనగా ఉండిపోయారు శంకరం గారు. పిల్లలకి తల్లి కోపమే తెలుసు, కానీ ఆయనకి భార్య పట్టుదల కూడా తెలుసు. అందుకే వీలైనన్ని విషయాలు ఆవిడ ఇష్టానికే వదిలేస్తారాయన. ఎంత ఆలోచించినా భార్యను ఒప్పించే విధానం ఆయనకి తట్టలేదు. అసలు కులాంతర వివాహాలు అయినా ఆయన సమ్మతించరు. కానీ లోకానుభవాన్ని బట్టి దాన్ని కాలానికి కట్టబెట్టి సర్దుకోగలరు. కానీ లలితాంబగారు పిల్లలెవరూ తన మాట ఎప్పుడూ జవదాటరన్న భావం ఆవిడలో చాలా గట్టిగా ఉంది. పెద్దమ్మాయిని బీఏతో ఆపించి పెళ్లి చేసేసింది. పెద్దబ్బాయిని ఇంజనీర్ చేయాలని పట్టుబట్టింది. శంకరం గారికి పెద్ద కొడుకు సీఏ అయితే బాగుంటుందని ఉండేది. కానీ లలితాంబగారు కొడుక్కి మొదటి నుంచి ఇంజనీర్ అవ్వాలన్న పాఠాలే ఒంటబట్టించింది. అందుకే భర్తని తృప్తిపరచాలని చిన్న కొడుకు రఘురామ్ని బీకాం చదివిస్తోంది. శైలజ మాత్రం తల్లి బీఎస్సీ చదవమని చెప్పినా వినకుండా చాలా గొడవ పెట్టి మెడిసిన్లో చేరింది. లలితాంబ గారికి లోపల కూతురు డాక్టర్ అవ్వడం ఇష్టముండబట్టి చివరికి సరే అంది. అయినా దానికి ఒక షరతు పెట్టిందావిడ. ఎంబీబీఎస్ అవుతూనే తల్లి మాట విని పెళ్లి చేసుకునేట్టు, ఇంకా చదవాలంటే పెళ్ళయ్యాకే చదివేట్టు. ఇవన్నీ చూసిన శంకరం గారు భార్య తెలివితేటల్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. దాన్ని బట్టి అందరూ తమిష్టం వచ్చినట్లు ఉన్నామనుకుంటూనే లలితాంబగారి ఇష్టప్రకారం నడుస్తారని ఆయనకి బాగా అర్థమైంది. ప్రస్తుత సమస్య ఆయన్ని చాలా కలవరపెట్టింది. భార్యను ఒప్పించడం అసాధ్యమని ఆయనకు తెలుసు. ఎందుకంటే లలితాంబగారి లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఏవీ అడ్డంకులు రానేకూడదు. ఎవరు ఎదురు తిరిగినంత కాలం వాళ్ళంత మంచివాళ్ళు ఉండరు. కానీ ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ అహం బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా జరిగితే వాళ్ళు అవతలి వాళ్ళని క్షమించడం కష్టం. ఈ రకమైన ఆలోచనలతో శంకరం గారు 4-5 రోజులు సతమతమయ్యారు. ఒక ఆదివారం సాయంత్రం బిర్లా మందిర్ వెళ్దామంటూ భార్యని బయలుదేరదీశారు. అక్కడ కూర్చొని భార్యతో పిల్లల గురించి మామూలుగా మాట్లాడుతున్నట్టు మాట్లాడారు. లలిత, మన సీనుకి ఎప్పుడు పెళ్లి చేద్దాం? ఏం, నన్ను రిటైర్ చేద్దామనుకుంటున్నారా? కోడలు గురించి ఆలోచిస్తున్నారు? చాలా రోజుల తర్వాత భర్తతో తీరిగ్గా ఉన్నానన్న ఉల్లాసం ఆవిడ మాటల్లో ధ్వనించింది. మన పెళ్ళైనప్పుడు నాకు 18 ఏళ్ళోయ్, ఇప్పుడు నీ కొడుక్కి 28 ఏళ్ళు. ఆ కాలం వేరులేండి. ఎన్ని మార్పులు వచ్చాయి. నన్ను స్కూలుకి పంపించారా మా వాళ్ళు? ఇంట్లో చదువుకున్న చదువులే. మరి మన అమ్మాయిల్లోనే ఒకరిది బిఏ, ఒకరిది డాక్టర్. నా పెళ్ళి 13 ఏళ్లకైతే మన రుక్మిణికి పెళ్ళికి 21 ఏళ్ళు.
ఇక శైలజకి 22 వెళ్తాయి. దాని హౌస్ సర్జన్సీ పూర్తయ్యేసరికి. మరి కాలం మారలేదంటారా? కాలం మారిందంటే గుర్తొచ్చింది లలిత. మా ఫ్రెండ్ ఒకతను ఒక హరిజనమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. 10 రోజులైందంట పెళ్ళై. నిన్ననే ఇక్కడికి ఆడిటర్ ఒక ఆయన వచ్చి చెప్పాడు. అదేం పోయే కాలమండి? మీ స్నేహితులే కులం? బ్రాహ్మలే. నాకు చిన్నప్పటి క్లాస్మేట్. వాడి కొడుకు డాక్టర్. ఆ అమ్మాయి అతని క్లాస్మేట్ అట. చాలా తెలివైన పిల్లట. ఇద్దరు డిస్టింక్షన్స్లో పాస్ అయ్యి ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నారు. చూడటానికి కూడా ఆ అమ్మాయి చాలా బాగుందట. మీరు మరీ చూసినట్టే చెప్తున్నారు. కోపం ఎవరి మీద చూపాలో తెలియక శంకరం గారి మీద చూపించారు. తన కట్టు కథ నిజమని భార్య చేత నమ్మించాలని నొక్కి మాట్లాడారు శంకరం గారు. లేదు లలిత, ఆ ఆడిటర్ గారు చెప్పారు. పైగా ఆయన ఏమన్నారో తెలుసా? చూడండి, మనం ఇంకా కులాలు గోత్రాలు అని పట్టుకొని కూర్చుంటున్నాం, కానీ వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవడం మంచిదనిపించింది అన్నారు. ఏడ్చినట్టే ఉంది. సాంప్రదాయ సిద్ధంగా లేక కులమేమిటి అని చేసుకుంటే ఇవాళ రేపు బాగానే ఉంటుందేమో, కానీ తరువాత పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళై పెట్టారా ఈ సాంప్రదాయాలన్నీ? ఏవో బలహీనతలకి లోబడేవాళ్ళు పాటించినంత మాత్రాన అనాది నుంచి వస్తున్న మన సాంప్రదాయాలని ఆచారాలని కాదని ఎవరు బ్రతకగలరండి? వాటిని లక్ష్య పెట్టని వాళ్ళు ఎప్పటికైనా బాధపడవలసిందే. స్థిరంగా చెప్పిన ఆ తీరు శంకరంగారి ఊహని బలపరిచి ఆయనలోని భయాన్ని పెంచింది. నవ్వులాట కన్నట్లే ఆయన తన సందేహాన్ని బయటపెట్టారు. రేపు నీ పిల్లలు ఎవరైనా అట్లా చేస్తే ఏం చేస్తావు? నా పిల్లలు ఎప్పటికీ అలా చెయ్యరు. ఆ నమ్మకం నాకుంది. ఎంతో నమ్మకంగా ధ్వనించిన ఆ కంఠస్వరంలోని అహంకారపు ఛాయలు గ్రహించిన శంకరం గారు ఇక తను చేయగలిగింది ఏమీ లేదని భావించారు. అయితే లలితాంబకి నిజం చెప్పి శ్రీనివాస్ చెప్పవలసిన అవసరం తప్పించడం, లేదా తను అసలు కల్పించుకోకుండా ఊరుకోవడం. శ్రీనివాస్ గట్టి నిర్ణయం తీసుకున్నట్టయితే తను చేయగలిగింది ఏమీ లేదు. కొడుకే తల్లిని ఎదుర్కోవాలి, లేదా కాలమే అన్నింటినీ తీరుస్తుంది అనుకున్నారాయన. కాసేపు వేరే కబుర్లు చెప్పి భార్యని ఇంటికి తీసుకొచ్చేశారు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత రామశాస్త్రి వచ్చాడు లలితాంబ గారిని చూసిపోవడానికి. ఆవిడ చేసే పూజలన్నీ ఆయనే చేయిస్తాడు. ఎక్కువగా పెళ్లిళ్ళకి పౌరోహిత్యం చేసే రామశాస్త్రి పెళ్లిళ్ళు కుదర్చడంలో కూడా దిట్టే. అప్పటిదాకా శైలజకే పెళ్లి సంబంధాలు అడిగే లలితాంబ గారు ఆ రోజు శ్రీనివాస్ కోసం అడిగింది. తన దగ్గర పెళ్లి కొడుకుల జాబితా కంటే పెళ్లి కూతుళ్ళ జాబితా పెద్దగా ఉండడం వలన రామశాస్త్రి ఉత్సాహంగా మొదలుపెట్టాడు. అమ్మా, మీరెప్పుడు ఆ మాట అంటారా అని ఎదురు చూస్తున్నాను. బ్రహ్మాండమైన సంబంధాలున్నాయి మన అబ్బాయి గారి కోసం. ఈ ఊళ్ళోనే 4-5 మంచి ఉన్నాయి. ఒక అమ్మాయి లెక్చరర్, పిల్ల చాలా బాగుంటుంది. వాళ్ళు 10,000 దాకా ఇస్తారు. ఇంకో పిల్ల బ్యాంక్ ఆఫీసర్. ఆ పిల్ల సుమారుగా ఉంటుంది చూడ్డానికి. అంటే కనుముక్కు తీరు బాగుంటుంది, కానీ లెక్చరర్ పిల్లంతా పచ్చగా ఉండదు. వాళ్ళు కూడా 10,000 ఇస్తారు. ఇంకో అమ్మాయి డాక్టరీ చేస్తోంది. ఆ అమ్మాయి మన అమ్మాయి గారితో ఉంటుందే, ఇందిర అని. ఆ అమ్మాయి కట్నం ఇవ్వకూడదని ఆ అమ్మాయి పట్టుదలట. కానీ వాళ్ళ నాన్నగారు ఇవ్వకుండా కాదు కదా శాస్త్రి గారు అన్నారు. చెప్పండి, ఇవి బాగా చదువుకున్న అమ్మాయిల గురించిన వివరాలు. ఇంకా డిగ్రీ మాత్రం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లల్లో 15-20 దాకా ఇచ్చేవాళ్ళున్నారు. వివరాలు చెప్పమంటారా? మహా ఉత్సాహంగా చెప్పేస్తున్న రామశాస్త్రిని ఆపారు లలితాంబ గారు. ఉండండి, మా అబ్బాయిని అడిగి చెప్తాను ఏం చదివిన పిల్ల కావాలో. అదుగో మాటల్లోనే వచ్చాడు. బాబు సీను, ఇలారా అన్నారు. లోపలికి రాబోతూ రామశాస్త్రిని చూసి వెనక్కు తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్న శ్రీనివాస్ ఇంకా విధి లేక వచ్చి తల్లి పక్కన సోఫాలో కూర్చున్నాడు. నీకెటువంటి పిల్ల కావాలో చెప్పరా? మన శాస్త్రి గారు మంచి అమ్మాయిని చూస్తారట నీకోసం. తప్పించుకునేందుకు ఇంకా దారి లేక నవ్వులాటగా కొట్టిపారేయాలని. నన్ను అర్థం చేసుకునే పిల్ల కావాలండి. నా అభిప్రాయాలే ఉండాలి. నాకు ఇష్టమైన రంగులే ఇష్టపడాలి. నాకు ఇష్టమైన చీరలే కట్టుకోవాలి. నాకు ఇష్టమైన పళ్ళే తినాలి. నేను అన్నం తినమంటే తినాలి, మానేయమంటే మానేయాలి. ఎక్కువ చదువుకోవాలి, కానీ ఎక్కువ మాట్లాడకూడదు. కనీసం 50,000 కట్నం ఇవ్వాలి. 5 రోజులు అన్ని లాంఛనాలతో పెళ్లి చెయ్యాలి అంటున్న శ్రీనివాస్ని మధ్యలో ఆపి, సీను, ఏమిటిది? నేను నిజంగానే అడుగుతున్నాను అన్నారు లలితాంబ గారు చిరుకోపంతో. లేకపోతే ఇప్పుడు నా గురించి అడుగుతావేమిటమ్మా? శైలజకి ఏమైనా ఉంటే చెప్పండి శాస్త్రి గారు, వింటాను. చెల్లాయి పెళ్ళయ్యేదాకా మనకి పని లేదు. చెల్లెలకి ఎప్పుడో చూశాను బాబు, అమెరికాలో ఉన్నాడు. ఇంకో 4 నెలల్లో వస్తాడట. చూసి అవుననుకుంటే ఎలాగూ ఆ అబ్బాయి 3 నెలల పాటు ఉంటాడు దేశంలో. అమ్మాయి డాక్టరీ అయిపోయాక పెళ్లి చేసుకుంటాడు. అన్నీ జరిగిపోయేట్టే మాట్లాడుతున్న రామశాస్త్రిని చూస్తే శ్రీనివాస్కి భయమేసింది. ఇంకాసేపు అక్కడే ఉంటే ఇంకో అమ్మాయినిచ్చి తనకి పెళ్లి చేస్తాడని భయపడి, అమ్మా
నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా, 8ంటికి వస్తాను అని అర్జెంట్ పని ఉన్నవాడిలా బయటికి వెళ్ళిపోయాడు. రామశాస్త్రి వెళ్ళిపోయాక భర్తతో అందావిడ, ఏమండి, మనకి ఏం చదువుకున్న కోడలొస్తే బాగుంటుంది, ఉద్యోగం చేసే అమ్మాయి వద్దండి, కాస్త ఇంట్లో వాళ్ళకి కావలసినవి చూసే అమ్మాయి అయితే బాగుంటుంది, ఏమంటారు? లలిత, నీకు నాకు కాదు నచ్చడం, సీనుకు నచ్చాలి. వాడికి నచ్చిన పిల్లని మనం ఇష్టపడాలి, కానీ మనకి నచ్చింది కదా అని ఎవరినో కట్టబెట్టడం మంచిది కాదు. కలకాలం కలిసి ఉండవలసింది వాళ్ళు. అయినా మగపిల్లల గురించి దిగులెందుకు? శైలుకి పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఇక సీను, రఘు వాళ్ళిష్టం వచ్చినట్లు వాళ్ళనుండని. ఎప్పుడు కుటుంబ విషయాలలో తనకి ఏం చెప్పని భర్త ఆ రోజు అట్లా మాట్లాడేసరికి లలితాంబ అనుమానంగా చూసింది భర్త వంక. ఇవాళ అలా మాట్లాడుతున్నారేమిటి మీరు? ఏం లేదు లలిత, చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నవాడు ఎందరో ఆడపిల్లల్ని చూసుంటాడు. వాడి ఇష్టాలేమిటో తెలుసుకోకుండా మనం ఏవేవో అనుకుంటే కష్టం. అందుకని లలితాంబ గారి బుర్ర చురుగ్గా పనిచేసింది. అనుమానంగా భర్త వంక చూసింది ఒకసారి. ఏం, వాడికి ఎవరైనా ఇష్టమైన వాళ్ళున్నారని చెప్పాడా మీకు అన్నారు. రామశాస్త్రితో శ్రీనివాస్ మాట్లాడిన తీరుని గుర్తు తెచ్చుకుంటూ, నాకెవరూ చెప్పలేదు, కానీ ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే తల్లిదండ్రులుగా వాడి ఇష్టాన్ని అవుననడమే మన బాధ్యత అని నేను అనుకుంటున్నాను. భర్తతో ఇంకేమీ తర్కించలేదావిడ. ఇదేదో లోతైన వ్యవహారం అని గ్రహించేసింది. చెప్పదలుచుకోకపోతే శంకరం గారు చెప్పరని కూడా ఆవిడకి తెలుసు. ఇక మిగిలింది శైలజ. శైలజకి మర్నాడు మధ్యాహ్నం దాకా హాస్పిటల్ డ్యూటీ లేదు. ఆ రోజు శ్రీనివాస్, శంకరం గారు బయటికి వెళ్ళిపోయాక కూతుర్ని నిలదీసింది లలితాంబ గారు. శైలు, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరే? ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? ఏ అమ్మాయమ్మా? శైలజ గుండెల్లో రాయి పడింది. తల్లి తనను ఒంటరిగా చూసి అడిగినందుకు. అదే సీను ఇష్టపడిన అమ్మాయి. విషయమంతా తల్లికి తెలిసిపోయిందేమోనని పొరపాటు పడ్డ శైలజ బయటపడిపోయింది. అదే అమ్మా, పద్మజ. అవాక్కైపోయారు లలితాంబగారు. పద్మజ తండ్రి పేరు వెంకట్రత్నం నాయుడు అని బాగానే గుర్తుంది ఆవిడికి. కూతురు స్నేహితురాలు కనుక పద్మజ శ్రీనివాసుల వ్యవహారంలో శైలజే సూత్రధారిణి అని ఆవిడ భావించింది. ఏమే, మీకేమైనా మతులు పోయాయా? వాళ్ళెవరు, మనమెవరు? చిచి, ఎందుకు ప్రోత్సహించావే? ఇంతోటి స్నేహితురాలు వదిన కావాలనా? అమ్మా ప్లీజ్, నేను చెప్పేది విను. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. పద్మ వాళ్ళ అన్నయ్య కొలీగ్, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. మన ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు పద్మ అన్నయ్యతో మాట్లాడను కూడా లేదు. ఎలా జరిగింది అన్న ప్రశ్న కంటే దీన్ని ఎలా విడదీయాలి అన్న సమస్య తీవ్రం కావడంతో లలితాంబ గారు ఇంక కూతుర్నేమీ అడగలేదు. ఏమైనా గంభీరంగానే వ్యవహారం జరగాలి. ఎదిగిన పిల్లలతో అభిప్రాయ భేదం వస్తే కష్టం అన్న ఊహ మొట్టమొదటగా ఆవిడికి కలిగింది. తరువాత భర్తతో కానీ శైలజతో కానీ దాన్ని గురించి మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత ఏవో మాటల సందర్భంలో తమ కుటుంబం ఎంతగా ఆచారాన్ని, సాంప్రదాయాన్ని గౌరవిస్తుందో, దానివలన తమకి బంధువులలో ఎంత గౌరవం ఉందో, ఏ చిన్న పనైనా సాంప్రదాయ విరుద్ధంగా చేసి గౌరవాన్ని పోగొట్టుకుంటే తిరిగి దాన్ని పొందడం ఎంత అసాధ్యమో దాదాపు ఒక అరగంట సేపు డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడింది ఆవిడ. జరిగింది శైలజ ద్వారా తెలుసుకున్న శ్రీనివాస్ తలవంచుకొని కూర్చున్నాడు. ఒక్క రఘురామ్కి తప్ప ఆవిడ మాటల్లోని ఉద్దేశం అందరికీ అర్థమైంది. ఎవరికి వాళ్లే తేలుకుట్టిన దొంగల్లాగా ఉండిపోయారు. లలితాంబ గారు అంతటితో ఊరుకోలేదు. ఇంకో 2 రోజులు పోయాక శ్రీనివాస్ పొద్దున్నే కాఫీ తాగుతుంటే దగ్గర కూర్చొని సంభాషణ ప్రారంభించారు. బాబు, శైలజ చదువు పూర్తయ్యేదాకా నిన్నెందుకు ఆపాలి? అప్పుడే 6 ఏళ్లైంది నువ్వు ఉద్యోగంలో చేరి. మొన్న రామశాస్త్రి గారు చెప్పిన వాళ్లలో లెక్చరర్గా చేస్తున్న అమ్మాయి చాలా బాగుంటుందట. ఒకసారి వెళ్ళి చూసొద్దామా? విషయం తెలిసిన తల్లి ఇలా ఎందుకు మాట్లాడుతోందో వెంటనే అర్థం కాలేదు శ్రీనివాస్కి. ఇప్పుడేం తొందర వచ్చిందమ్మా? మా కంపెనీ నుంచి కొందరు ఇంజనీర్లని అమెరికా పంపిద్దామనుకుంటున్నారు. నేను కూడా సెలెక్ట్ అవుతానేమో చూడాలి. అదేదో తేలేదాకా నా పెళ్లి విషయం తలపెట్టదలుచుకోలేదు. అయితే ఏం సీను, పెళ్ళైపోతే వీలుంటే అమ్మాయిని నీతో తీసుకెళ్దు గాని, లేకపోతే ఇక్కడ మా దగ్గరుంటుంది. అయినా ఇంకో అమ్మాయి ఇంట్లోకి రాకుండా మన శైలుని పంపటం కూడా కష్టంగానే ఉంటుంది. ఏం బాబు? లేదమ్మా, నేను ఇంకో 6 నెలలు ఆగదలుచుకున్నాను. తను ఎంత అనునయంగా మాట్లాడినా కొడుకు వినటం లేదన్న బాధ, 6 నెలలు ఆగడానికి ఏదో కారణం ఉందన్న అనుమానం లలితాంబగారి సహనాన్ని చంపేశాయి. నువ్వెందుకు ఆగాలి? ఏమిటి విషయం? నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇంటికి నువ్వు పెద్ద కొడుకువి, గుర్తుపెట్టుకో. కుటుంబ గౌరవం, మర్యాద కాపాడవలసింది పోయి మంటగలుపుదామనుకుంటున్నావా? తల్లి ధోరణి చూసి శ్రీనివాస్కి కూడా ఆవేశం వచ్చింది. అప్పటిదాకా లోపల అనుకుంటున్న మాటలు బయటకొచ్చేశాయి. నా ఇష్టం సుఖం చూడని సాంప్రదాయం నాకక్కర్లేదు.
కేవలం నా పెళ్లి మీదే ఆధారపడిన మర్యాద, గౌరవం ఎంత బలహీనమైనవో తెలుస్తోంది. అమ్మా, నేనిప్పుడే చెప్పేస్తున్నాను. నేను ఇష్టపడిన అమ్మాయిని తప్ప వేరెవ్వరిని పెళ్లి చేసుకోను. మీకు కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి అనేసి లేచి వెళ్ళిపోయాడు. జీవితంలో మొదటిసారి ఓటమి రుచి చూశారు లలితాంబగారు. పెద్ద కూతురుగా తల్లింట్లో పొందిన గౌరవం పెద్ద కోడలిగా అత్తగారింట్లో పెంచుకుంది. అయితే ఆవిడ ఒక్క విషయం గుర్తించలేదు. తన అభిప్రాయాలంటూ ఏర్పరచుకోకుండా తాను వారి అభిప్రాయాలకి లోబడింది. వాటిని తూచా తప్పకుండా పాటించింది. కాబట్టే తల్లిదండ్రులైన అత్తమామలైన తనని మెచ్చుకున్నారని, వారు ఇష్టపడింది తననే అనుకుంది గాని తనలోని బానిసత్వాన్నని గ్రహించలేదు. అందుకే ఇప్పుడు కూడా కొడుకు తనని ఎదురుస్తున్నాడు అనుకుందే కానీ తన అభిప్రాయంతో వ్యతిరేకిస్తున్నాడని అర్థం చేసుకోలేకపోయిందావిడ. పిల్లలు తమ సొంత అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ లేకుండా తమ మాట ఎంత పాటిస్తే తామంటే వారికి అంత ప్రేమ, గౌరవం అనుకునే తల్లిదండ్రులకి ప్రతినిధి అయిన లలితాంబగారు జరిగింది తనకి అవమానకరంగానూ పెద్ద ఓటమిగానూ భావించింది. శ్రీనివాస్ వాయిదా వేస్తూ వచ్చిన వాతావరణం అనుకున్న దానికంటే ముందే వచ్చేసింది. ఎంతో అవసరమైతే తప్ప లలితాంబగారు పిల్లలతో మాట్లాడటం లేదు. ఎవరైనా ఏదైనా చెప్తే విని ఊరుకుంటున్నారే కానీ అవునని కానీ కాదని కానీ అనటం లేదు. శంకరం గారెప్పుడూ అలవాట్లేని పనులు చేస్తున్నారు. పిల్లలకి భార్యకి మధ్య మళ్ళీ రాజీ చేద్దామని భార్య ఉన్నప్పుడు పిల్లలతో మరింత మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. శైలజకి ఈ వాతావరణం ప్రాణ సంకటంగా ఉంది. స్నేహితులైన కామేశ్వరి ఇందిరతో చెప్దామంటే పద్మజకి తెలిసి బాధపడుతుందేమో అని సంకోచంగా ఉందామెకి. నిజానికి తన స్నేహితురాళ్ళందరిలో పద్మజ అంటేనే ఎక్కువ ఇష్టం శైలజకి. ఇందిరకి కొంచెం నోటి దురుస్తనం ఎక్కువ. ఎవరినైనా ఎంత మాటైనా అనేస్తుంది. మనసు మంచిదైనా మాట కరుగ్గా ఉండే ఇందిరంటే సహజంగా నెమ్మదస్తురాలైన శైలజకి భయం. ఇక కామేశ్వరి మెడిసిన్ నిజంగా డాక్టర్ అవ్వాలనే కోరిక కంటే నలుగురిలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో చదువుతోంది. డబ్బు, ఆస్తి ఉన్న ఒక డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని తప్ప ఇంకేం ఆలోచించదు. నలుగురిలో గొప్పగా బ్రతకడం మించి జీవితంలో ఇంకేం ఆశయాలు లేవు. పద్మజ వీరిద్దరికీ భిన్నంగా అనిపిస్తుంది శైలజకి. ఇందిరలా మాట కరుగ్గా ఉండదు, కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని ఏదైనా సరే చక్కటి పద్ధతిలో చెప్పే నేర్పు ఉంది. ముఖ్యంగా చదువులో మిగతా ముగ్గురి కంటే మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఏ పని అయినా ముందు వెనకలు ఆలోచించే మనస్తత్వం, ఆచితూచి మాట్లాడే స్వభావం శైలజకి బాగా నచ్చాయి. ఇటువంటి జీవితం ఒక వరం. మనం కొద్దిగా ఉన్నత స్థితిలో ఉన్నామంటే మిగతా వాళ్ళకి తగినంత సహాయం చేయాలని భగవంతుడి సంకల్పం. ఏ ఒక్కరూ ప్రపంచంలో మిగతా వాళ్ళందరి అవసరాలు తీర్చలేరు. కాబట్టి ప్రతివారు తమకు చేతనైనంత సహాయం ఇతరులకి చెయ్యాలి అనే పద్మజ అంటే శైలజకి గౌరవం. తనలాగా పద్మజ పిరికిది కాదు అనే ఆరాధనా భావం కూడా లేకపోలేదు. నలుగురిలోనూ వాగ్యుద్యం ఎప్పుడూ ఇందిరకే పద్మజకి వచ్చేది. మొదట్లో ఎంతో పదునైన భావాలు వెలిబుచ్చే ఇందిర చివరికి పద్మజ మాటలతో ఓడిపోయేది. ఆమె అడిగే క్లిష్టమైన ప్రశ్నలకి జవాబులు చెప్పలేకపోయేది. నలుగురు స్నేహితులలో ఎంత భేదమున్నా చదువులో వారికున్న ప్రతిభ వారిని దగ్గర చేసింది. కానీ ఇప్పుడు శైలజకి తన సమస్య స్నేహితురాలతో చెప్పుకునే అవకాశం కూడా లేకపోయింది. హాస్పిటల్కి వెళ్ళడం, డ్యూటీ కాగానే ఇంటికొచ్చి ఏవైనా పుస్తకాలు చదవడం, ఇంతే అయింది ఆమె దినచర్య. శైలజ ద్వారా సంగతి తెలుసుకున్న రఘురాం మాత్రం ఒకరోజు సాయంత్రం అన్నయ్యతో వాదించాడు. ఆ రోజు శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఇంకెక్కడికి వెళ్లకుండా తన గదిలోనే కూర్చున్నాడు. ఏదో పుస్తకం చదువుకుంటూ నెమ్మదిగా రఘురాం ఆ గదిలోకి వచ్చాడు. అన్నయ్య, నువ్వేమనుకోకపోతే నేను గంట నీతో మాట్లాడదామనుకుంటున్నాను. తమ్ముడంత సీరియస్గా చెప్పేసరికి అతను మాట్లాడబోయేదేమిటో తెలిసింది శ్రీనివాస్కి. అయినా 20 ఏళ్ల తమ్ముడికి కుటుంబ విషయాలు తనతో చర్చించే హక్కుంది అనుకున్నాడు. రారా కూర్చో, చెప్పు, ఏం మాట్లాడదామనుకుంటున్నావు? నీ సొంత విషయంలో చిన్నవాణ్ణి నేను కల్పించుకుంటున్నందుకు క్షమించన్నయ్యా. కానీ 10 రోజులు బట్టి ఇంట్లో వాతావరణం చూస్తే నాకు మతిపోయేట్టు అనిపిస్తోంది. ఈ సమస్య నువ్వు తీర్చలేవా అన్నయ్యా? రఘు, పద్మజ నీకు కూడా చాలా ఏళ్ల నుంచి తెలుసు కదా, ఆమె మీద నీ అభిప్రాయం ఏమిటి? అన్నయ్య, శైలక్క పద్మజ స్కూలుకు వెళ్ళేటప్పటి నుంచి నీకంటే నాకు బాగా తెలుసు. ఆడపిల్లలతో మాట్లాడడానికి సిగ్గుపడి నువ్వప్పుడు శైలక్క ఫ్రెండ్స్ తోటి మాట్లాడేవాడివి కాదేమో, కానీ వాళ్ళందరూ నాకు స్నేహితులే. చిన్నవాడిని అవడం వల్ల చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. నాకు పద్మజ అంటే చాలా ఇష్టం. కానీ అన్నయ్య, తనెంత మంచిదైనా అమ్మ నాన్నలకి ఇష్టం లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే తనకి ఇంట్లో స్థానం ఉంటుందంటావా? రఘు, ఓ రకంగా ఇటువంటివి వ్యక్తిగత అభిప్రాయాలకి, ఇష్టాలకి
పాతుకుపోయిన సాంప్రదాయాలకి యుద్ధమేననుకో, కానీ నేను జీవిత భాగస్వామినిగా కావాలని ఎంతో కోరుకునే అమ్మాయిని కేవలం కులం పట్టింపుల వల్ల వదులుకోవడం నాకు సమంజసంగా అనిపించడం లేదు. నేను కూడా అమ్మ నాన్నల్లా కులమేదో గొప్పది అనుకుంటే ఈ సమస్య ఉండకపోయేది. కానీ నాకు అలా అనిపించడం లేదు. నాకర్థం కాని కులాభిమానాన్ని నాకర్థమైన నన్నర్థం చేసుకున్న ఒక మనిషి కోసం విడిచిపెడితే ఏం? నువ్వు చెప్పేవన్నీ మాటల్లో బాగున్నాయన్నయ్య, కానీ దానివల్ల పెద్దవాళ్ళు ఎంత బాధపడుతున్నారు. చూడు రఘు, నేను అసలు పెళ్లి చేసుకోనంటే బాధపడాలి, కానీ నాకు ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటానంటే ఎందుకు బాధపడాలి? కాలంతో మారలేని వాళ్ళు ఎప్పుడూ బాధపడతారు. అంత మాత్రం చేత దాని స్వభావం అది మార్చుకుంటుందా? నీకు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు నీకు అర్థమవుతుందిరా. ఇప్పుడు నేనెంత చెప్పినా కఠినుల్లా కనిపిస్తాను నీకు. పద్మజ సంస్కారం, తెలివితేటలు తెలిసిన వాడినవటం చేత ఎంతసేపు తల్లిదండ్రులు బాధపడతారని అనగలిగాడే కానీ శ్రీనివాస్ సెలక్షన్ బాగులేదని అనలేకపోయాడు రఘురాం. తరువాత అరగంట మాట్లాడుకున్న అన్నదమ్ముల మధ్య సంభాషణ దాదాపు పై విధంగానే సాగింది. శ్రీనివాస్ తన నిర్ణయం మార్చుకోడని మాత్రం స్పష్టమైంది రఘురాంకి. శంకరం గారింట్లో వాతావరణం అలా ఉండగా లలితాంబ గారి తమ్ముడు సుందరమూర్తి వచ్చాడు ఢిల్లీ నుంచి. 2 ఎకరాల పొలమేదో అమ్మాలని తల్లి రాస్తే దాని పని కోసం ఇంటికి వెళ్తూ హైదరాబాద్లోని అక్కగారింట్లో ఆగాడు 2 రోజులుండి పోదామని. బాటనీలో డాక్టరేట్ చేసిన అతను ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్. తన రాకతో లలితాంబ గారింట్లో స్తంభించిపోయిన వాతావరణాన్ని కొంచెం తేలిక చేశాడు. అక్కయ్య, ఎలా ఉన్నావు? కమాన్ శైలజ, ఏమిటి డాక్టర్ అవ్వచ్చునా? 6 నెలలు ఆగాలా? ఏరా రఘు, ఎట్లా చదువుతున్నావు? ఫైనల్ ఇయర్ కూడాను. బావగారు అడుగుజాడల్లో నడవాలి. సీఏ అంటే మాటలు కాదు అంటూ ఎదురు వచ్చిన వారందరినీ ఒక్క గుక్కలో పలకరించేశాడు. అతని కంఠం విని బయటకు వచ్చిన బావగారికి ఎదురెళ్ళి అమాంతం చేతులు పట్టేసుకున్నాడు. నమస్కారం బావగారు, ఏమిటి ఎట్లా ఉన్నారు అంటూ. అక్కయ్య, ఏడీ సీను కనిపించనేం? అప్పుడే వెళ్ళిపోయాడా ఫ్యాక్టరీకి? లేదు, పైనున్నాడు సమాధానం శైలజ చెప్పింది. ఏది పిలవండి, మళ్ళీ హడావిడి పడతాడేమో అన్నాడు. వస్తాడు, స్నానం చేస్తున్నట్టున్నాడు అన్నాడు రఘురాం. రారా సుందరం, నువ్వు కూడా స్నానం చేసేస్తే టిఫిన్ రెడీగా ఉంది అన్నారు లలితాంబగారు. వచ్చి కాసేపే అయినా అక్కలో ముభావాన్ని కనిపెట్టిన సుందరం ఇంకేం అనలేదు. టిఫిన్ చేసేసి ఊళ్ళో ఉన్న తన ఫ్రెండ్స్ని చూసొస్తానని బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అతను వచ్చేసరికి శైలజ, శ్రీనివాస్, రఘురాం, శంకరం గారు అందరూ బయటికి వెళ్ళిపోయారు. లలితాంబగారు తమ్ముడి కోసం కనిపెట్టుకుని కూర్చున్నారు భోజనం చేయకుండా. అతను వచ్చాక ఇద్దరికీ కంచాలు పెట్టి వడ్డించారు. అయ్యో, నువ్వెందుకు భోజనం చేయలేదక్కయ్యా? 4-5 ఇళ్ళకెళ్ళేటప్పటికీ ఆలస్యమైపోయింది అన్నాడు సుందరమూర్తి నొచ్చుకుంటూ. పర్వాలేదురా, అయినా ఒక్కరితిని తినాలి కదా, నువ్వెలాగో వస్తావని కూర్చున్నాను. అక్కయ్య, సీనుకేమైనా ప్రమోషన్ వచ్చిందా ఏమిటి? ఈ 8 నెలల విశేషాలు గబగబా చెప్పేయి. అప్పటికి వాళ్ళ తండ్రి అవధానులు గారు పోయి 8 నెలలైంది. అప్పుడు కలుసుకున్నారందరూ. మళ్ళీ ఇప్పుడే వచ్చాడు సుందరమూర్తి ఢిల్లీ నుంచి. ఏమున్నాయిరా విశేషాలు? అమ్మని అక్కడి నుంచి రమ్మంటే రాదు. మా ఇంటికి వచ్చి ఉండడానికేం? మడి అది సాగుతుంది కదా. సరసు ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఉంది. లక్ష్మి భర్త అంత కలివిడిగా ఉండడు. ఇంకా బాల సంగతి సరే సరి, ఎప్పుడూ అనారోగ్యమే. అదే దాని పిల్లలతో చేయించుకుంటుంటే ఇంకా అమ్మ కూడా అక్కడ ఉండాలంటే మొహమాటంగా ఉంటుంది. కానీ నా ఇంటికి రావచ్చు కదా, కావలసినప్పుడు వెళ్ళి పొలాలు చూసుకోవచ్చు, లేకపోతే హాయిగా ఇక్కడే ఉండొచ్చు. నువ్వెలాగూ దూరంగా ఉన్నావనుకో, చెప్పినా వినరురా ఈ పెద్దవాళ్ళ మూర్ఖత్వాలు. మాకిలాగే సాగింది. ఇలాగే సాగాలి అంటే ఎట్లా? ఏదో సర్దుకుపోవాలి కానీ. ఇంకా నీ సంగతి చెప్పు. లావణ్య బాగా చదువుతోందా? తరువాత ఏం చేస్తుందట? మరదలు బాగుందా? రామం ఎట్లా ఉన్నాడు? ఇన్ని రోజుల నుంచి మాట్లాడకుండా ఉగ్గబట్టుకున్న లలితాంబగారు తమ్ముడి రాకతో కొంచెం మామూలు మనిషి అయ్యారు. లావణ్య ఎంఏ ఈ ఏప్రిల్తో అయిపోతుంది. అది ఉద్యోగం చెయ్యదట, రీసెర్చ్ చేస్తా అంటోంది. రామం ఈ ఏడాది మళ్ళీ ఐఐటికి ట్రై చేస్తా అంటున్నాడు. ఇక నీ మరదలు బాగానే ఉంది. మిగతా మన వాళ్ళంతా బాగానే ఉన్నారు ఢిల్లీలో. అన్నట్టు ఇంకొకటి విశేషం, మన శేషు కూతురు ఒక సిక్కుని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయికి బిజినెస్ బాగా ఉందట. మనిషిని చూసి మాత్రం మనవాళ్ళు భయపడ్డారు. ఏమన్నా అంటే తంతాడేమో అని. అలా ఉన్నాడట. తాను మర్చిపోదాము అనుకుంటున్న విషయం లాంటిది మళ్ళీ తమ్ముడు చెప్పేసరికి లలితాంబగారి ముఖం చిన్నబోయింది. ఈ మార్పు చూసిన సుందరం ఆశ్చర్యపోయాడు, కానీ పైకి ఏమీ అనలేదు. తర్వాత చాలాసేపు అక్క తమ్ముళ్ళు తమ తండ్రి గురించి పొలాల గురించి మాట్లాడుకున్నారు. సాయంత్రం అందరూ ఇంటికి వచ్చాక కాసేపు మాట్లాడి శ్రీనివాసుని తీసుకొని బయటికి వెళ్ళడానికి తయారయ్యాడు సుందరమూర్తి. అందరూ కూర్చుని మాట్లాడినప్పుడు ఒక విషయం గమనించాడు అతను.
లలితాంబ గారు పిల్లలతో డైరెక్ట్గా మాట్లాడటం లేదు. పైగా వారు మాట్లాడిన మాటల్లో ప్రతి దాని మీద ఏదో ఒక విసురు విసురుతూనే ఉంది. సినిమాల ప్రసక్తి వచ్చినప్పుడు రఘురాం, మావయ్య జయప్రద సినిమా ఏదైనా ఢిల్లీ వచ్చిందా, నువ్వు చూసావా? ఇప్పుడున్న వాళ్లలో తనే బెస్ట్ అన్నాడు జయప్రదని తలుచుకుని ఎగ్జైట్మెంట్ అవుతూ. లేదురా అని ఇంకా ఏదో అనబోతున్న సుందరమూర్తి ఆశ్చర్యపోయేట్టు, జయప్రద జయసుధ వీళ్ళని చూసి మురవడమే, బెదవ సినిమాలు చూసి చెడిపోతున్నారు పిల్లలు అన్నారు లలితాంబ గారు. రఘురాం మళ్ళీ మాట్లాడలేదు. స్నేహితులు ఏదో మాటల మీద శ్రీనివాస్ అన్నాడు, ఈ మధ్య మా స్నేహితుడి కొడుకొకడు ఇక్కడ బేబీస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాడు. చూడ్డానికి భలే బాగుంటాడు. అతని తల్లి కూడా చాలా శ్రద్ధగా పెంచుతుందనుకుంటాను. ఎప్పుడెళ్ళినా ఎంతో నీట్గా ముద్దొస్తూ ఉంటాడు వాడు. దీనికి లలితాంబ గారు ఘాటుగా సమాధానం చెప్పారు. అందరినీ అలా పెంచితేనే ఇంత వాళ్ళయ్యారు. చిన్నప్పుడు పిల్లలకి జలుబు చేస్తే చాలు అన్నం నీళ్లు మానేసి పక్కన కూర్చుంటాం. మా పిల్లలో అని పెంచుతాం. ఎందుకు? పెద్దవాళ్ళయ్యాక నెత్తిన రాయి పెడతారని. జ్వరం వచ్చినా ఏమొచ్చినా హడలిపోతూ పువ్వుల్ని చూసినట్టు చూసుకునేది వాళ్ళు పెద్దవాళ్ళై మాట వింటారనే పిచ్చి భ్రమతో. ఆ కాలం పోయింది నాయన. ఇక పిల్లల్ని పెంచేది వాళ్ళ బాధ్యత తీరడం కోసమే, అంతకన్నా ఏం లేదు. ఏదో మనసులో పెట్టుకొని లలితాంబ గారు ఈ మాటలు అన్నారని సుందరమూర్తి గ్రహించాడు. అదీకాక ఎప్పుడు పిల్లల పెంపకం గురించి గొప్పగా మాట్లాడే అక్కయ్య అట్లా మాట్లాడేసరికి సుందరమూర్తికి ఆవిడ ఏదో విషయంలో బాధపడుతుందని కూడా అర్థమైంది. ఆవిడ్ని సంతోషపెట్టాలని, నీ పిల్లలకేమక్కయ్యా, వాళ్ళకి ఏ విషయంలోనైనా ఎవరైనా వంక పెట్టగలరా? మిగతా ముగ్గురక్కయ్యల పిల్లల్లో ఎవరు డిగ్రీ చదువులు దాటలేదని అతనికి లలితాంబ గారి పిల్లలంటే ఎక్కువ అభిమానం. అందుకే చాలా మనస్ఫూర్తిగా అన్నాడామాట. కానీ ఆ సమయాన్ని బట్టి ఆవిడికి ఎత్తిపొడుపులా అనిపించింది. తన నిస్సహాయత తమ్ముడి మీదికి తిరిగింది. దేనికైనా మేనమామ పోలిక మేనత్త చాలిక అన్నారు, ఎక్కడికి పోతాయి అనేసి లేచి వెళ్ళిపోయారావిడ. ఇంకక్కడ కూర్చోలేక. అంతదాకా పిల్లల మీద విసురు తన మీదికి తిరిగేసరికి దిమ్మరిపోయాడు సుందరమూర్తి. వెంటనే శ్రీనివాస్ని తనతో రమ్మని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరూ సినిమాకని చెప్పి బయలుదేరి తిన్నగా ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి కూర్చున్నారు. సుందరమూర్తి ఏదో అడగడానికి తీసుకొచ్చాడని శ్రీనివాస్కి తెలుసు. మామయ్య అడగడానికి తటపటాయిస్తున్నాడని కూడా గ్రహించాడు. మొదటి నుంచి శ్రీనివాస్కి మామయ్య అంటే చాలా ఇష్టం, అభిమానం. అతని స్ఫురద్రూపం 6 అడుగుల పొడుగ్గా అందంగా ఉన్న సుందరమూర్తి అంటే కుర్రాడుగా ఉన్నప్పుడు శ్రీనివాస్కి చాలా ఆరాధన ఉండేది. పైగా సుందరమూర్తి భావుకుడు. అప్పటికప్పుడు మంచి పాటలు కట్టి పాడేవాడు. అందరినీ నవ్విస్తూ మాట్లాడేవాడు. అతను ఎక్కడ ఉంటే అక్కడ సందడి. పిల్లలందరినీ చేర్చి ఆడిస్తూ ఉండేవాడు. ఇప్పటికీ 45 ఏళ్లున్న పిల్లలతో సరదాగా మాట్లాడటం, అల్లరి చెయ్యడం పిల్లలందరికీ అతన్ని ఇష్టపడేట్టు చేస్తుంది. అయితే అతనిలో ఓ ప్రత్యేకత ఉంది. ఎంత సరదాగా కబుర్లు చెప్పగలడో అంత సీరియస్గానూ మాట్లాడగలడు. ఎక్కువ పుస్తకాలు చదవడం అతనికి బాగా మాట్లాడటానికి సహాయం చేస్తే సహజంగా ఉన్న చమత్కారం అతను మాటల కోసం మనుషులు చుట్టూరా చేరేట్టు చేస్తుంది. అతను చిన్నప్పుడు కూడా అంతే. అక్కలు బావలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే పెద్దవాళ్ళు కోప్పడేవాళ్ళు. అప్పుడు అతను, బావగారు మీరు చేస్తారా అల్లరి, చేయగలరా? ఏది ఈ స్కేల్ విరగ్గొట్టండి, లేకపోతే ఆ కిటికీ ఎక్కి కిందికి దూకండి చూద్దాం. మీరు ఇప్పుడు చెయ్యలేనివి వాళ్ళు చేస్తుంటే ఆనందించరేమిటండి అని పిల్లల్ని వెనకేసుకొచ్చేవాడు. అందుకే మేనల్లుళ్ళందరూ సుందరం మామయ్య ఉన్నప్పుడే అమ్మమ్మ గారింటికి వెళ్దాం అనేవారు తల్లులతో. అమ్మమ్మ గారింట్లో మామయ్యే పెద్ద ఆకర్షణ వాళ్ళకి. ఎందుకంటే ఎటువంటి అల్లరి చేసినా తను తిట్టకపోగా తల్లుల తిట్ల నుంచి తప్పించేవాడు. సాధారణంగా వేసవికాలంలో అందరూ చేరేవాళ్ళు. ఇక భోజనాలై పెద్దవాళ్ళంతా మాట్లాడుకోవడానికి ఒక గదిలో చేరాక పిల్లలకి అల్లరి చేయడానికి వీలుండేది. అప్పుడు సుందరం వాళ్లతో చేరేవాడు. మధ్య మధ్య పెద్దవాళ్ల మాటల్లో కలుస్తూ, మామయ్య నూనె సీసా పగిలింది. ఒక మేనలుడు వచ్చేవాడు. అరే ఎలా పగిలిందిరా, నువ్వు పగలగొట్టకుండా? మామయ్య బెదిరించేవాడు. కాదు మామయ్య, నూనె ఎంత ఉందో చూద్దామని తీశాను, పైన జిడ్డుగా ఉండి జారిపోయింది. సరేలే నేనే పగలగొట్టానని చెప్తా అమ్మమ్మతో. మేనల్లుడు కోరిక అదేనని తెలిసిన మామయ్య అభయం ఇచ్చేవాడు. ఇంకొకడికి ధర్మ సందేహం వచ్చేది. మామయ్య నువ్వు పగలగొట్టినా మేం పగలగొట్టినా నూనెంతా పోతుంది కదా, ఎందుకు నిన్నైతే తిట్టరు, మమ్మల్ని తిడతారు? అది లోకన్యాయం నాయనా. చూడు, నువ్వు కూజ తన్నేసావనుకో ఏం కళ్ళు కనబట్టం లేదా అంటారు. అదే అమ్మమ్మ తన్నేసిందనుకో ఎవరర్రా కూజ దారిలో పెట్టారు అంటుంది. పెద్దవాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. ప్రపంచంలో 2 రకాల నీతులు నాయనా. ఒకటి పెద్దవాళ్ళకి, ఇంకోటి చిన్నవాళ్ళకి. గీత బోధించేవాడు పిల్లలకి.
అయితే నేనెప్పుడు పెద్దవుతా మామయ్య? ఇంట్లో సీసాలన్నీ పగలగొట్టడం కోసమైనా పెద్దవ్వాలన్న ఆతృత ఉండేది మేనల్లుడి కళ్ళల్లో. అవుతావు నాయనా, అవుతావు. మీ అమ్మ తిట్టవలసినవన్నీ అయిపోయాక అవుతావు, మామయ్య అభయమిచ్చేవాడు. అయితే నే పెద్దయ్యాక ముందు ఆ సీసా పగలగొడతా అనేవాడు. ఎప్పుడూ తమని ముట్టుకోనివ్వకుండా పై వరుసలో పెట్టే తాతయ్య ఉసిరికాయ లేహ్యం సీసా చూపించి, ఒరేయ్, ఆ సీసా అందుకునేటంత పెద్దవాడివయ్యాక నువ్వు సీసాలు పగలగొడితే మీ అమ్మతో తిట్లు కాదురా, నీ పెళ్ళాం చేతిలో దెబ్బలు తినాలి. పో మామయ్య. అప్పుడే పెళ్ళి అన్నంత సిగ్గుపడేవాడు మేనల్లుడు. ఇంతట్లో ఇంకోడొచ్చేవాడు మోకాళ్ళ చిప్పలు కొట్టుకుపోయి. మామయ్య, జాము చెట్టు ఎక్కుతూ పడ్డాను, అమ్మ లేచే లోపల గబగబా మందు రాయవా అంటూ. వెర్రి వెదవ, జామ చెట్టు ఎక్కడం రాకపోతే నువ్వేం బతుకుతావురా ఈ లోకంలో అని తిట్టి, చూడు, ఈసారి జాగ్రత్తగా ఎక్కాలి, పై కాలికి కొమ్మ అందే వరకు క్రింది కాలు తీయకు అని సలహా చెప్పేవాడు మామయ్య. అలాంటి పనులు చేస్తే అమ్మలాగా తిట్టకపోగా జామ చెట్టు ఎలా ఎక్కాలో నేర్పించే మామయ్యని అభిమానంగా చూస్తూ మందు వేయగా మండిపోతున్నా కిక్కురుమనకుండా ఊరుకునేవాడా మేనల్లుడు. ఆ విధంగా పిల్లలందరికీ సమస్యలు తీర్చే ఆప్తుడు అప్పుడు సుందరం. అటువంటి సందర్భాలలోనే చిన్నప్పుడు తెగ అల్లరి చేసే శ్రీనివాస్ మామయ్యని అమితంగా ఇష్టపడేవాడు. అయితే పెద్దవుతున్న కొద్దీ ఆ అభిమానం పెరిగిందే కానీ తగ్గలేదు. చిన్నప్పుడు సుందరమూర్తి వ్యక్తిత్వంలోని చిలిపితనాన్ని చూసిన శ్రీనివాస్ పెద్దవుతున్న కొద్దీ అతనిలోని గాంభీర్యాన్ని కూడా చూశాడు. అందుకే కేవలం రక్త సంబంధం వల్ల ఉండవలసిన ప్రేమాభిమానాలే కాక స్నేహితుల మధ్య ఉండే నమ్మకం, ఆరాధన కూడా మామయ్య పట్ల ఉంది శ్రీనివాస్కి. కాసేపు ఊరికే కూర్చున్నారిద్దరూ. సుందరమూర్తి మొదలుపెట్టాడు. ఏరా బాబీ, ఏమిటి సంగతి? ఎందుకు అక్కయ్య అలా ఉంది? పైగా మేనమామ పోలిక అంది అంటే తెలుసా నీకు? అదే నేను అడగాలనుకున్నాను మామయ్య. ఇప్పుడు అమ్మ ఒక్క విషయంలోనే నేనంటే కోపంగా ఉంది. ఆ విషయంలో పోలిక అంటే ముందు చాలా సంగతులు నువ్వే నాకు చెప్పాలి. మరి రెడీగా ఉన్నావా? ఆ సంగతులు సరే, ముందు నీ విషయం చెప్పు. ఎవరైనా అక్కయ్యకి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని భీష్మించావా? సరిగ్గా అంతే మామయ్య. అమ్మ మాత్రం అస్సలు ఒప్పుకునేట్టు లేదు. నువ్వేమైనా హెల్ప్ చేయగలవా మామయ్య? ఈ విషయం నేను కూడా మాట్లాడి అక్క చేత నేను తిట్లు తిని నిన్ను తన్నించకుండా ఉంటే పెద్ద సహాయం చేసినట్టు సీను. ఈ విషయంలో మాట్లాడే హక్కు నాకు అస్సలు లేదురా. ఎందుకు మామయ్య? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాస్. ఎందుకో చెప్తా, కానీ ముందు నాకు ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వివరాలు చెప్పాలి. అసలు అక్కయ్య ఎందుకు కాదందో చూద్దాం, కొద్దిగా సీరియస్గా అన్నాడు సుందరమూర్తి. పేరు పద్మజ, హౌస్ సర్జెన్సీ చేస్తోంది. వాళ్ళ నాన్నగారికి సొంత ఊళ్ళో పొలాలు అవి ఉన్నాయి. తన అన్నయ్య శేషగిరి నాకు కొలీగ్. అతను పద్మజ, వాళ్ళ చెల్లెలు నీరజ ఈ ఊళ్ళో ఉంటారు. మనిషి మాత్రం చాలా మంచిది. కావాలంటే రేపు నిన్ను తీసుకెళ్ళి పరిచయం చేస్తాను చూడు. మన శైలు ఫ్రెండ్గా అమ్మకి కూడా దాదాపు 8 ఏళ్లుగా తెలుసు. సుందరమూర్తి మాట్లాడే తీరును అనుకరిస్తూ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు శ్రీనివాస్. సీను, నాకింతకీ నువ్వేం వివరాలు చెప్పినట్లు? నాకు కావలసిన విషయాలు ఏవీ నువ్వు చెప్పలేదు. నా మొదటి ప్రశ్న, వాళ్ళేం కులం? కొద్దిగా తటపటాయించి చెప్పాడు శ్రీనివాస్. నాయుళ్ళు మామయ్య. వినగానే సుందరమూర్తి చాలా సీరియస్ అయిపోయాడు. సీను, ఒక్క విషయం చెప్పు. నీ నిర్ణయం తిరుగులేనిదా? గట్టిగా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? తరువాతి విషయం, అక్కయ్య సంగతి తెలిసి ఇలా ఎందుకు చేశావు? నీకు నేను మామయ్యని అన్న మాట మర్చిపోయి వివరంగా చెప్పు. నేను అదే అనుకుంటున్నాను మామయ్య. పద్మజ వాళ్ళ తల్లిదండ్రులు పల్లెటూళ్ళలో ఉంటారు. చదువుల కోసం పిల్లల్ని హైదరాబాద్లో ఉంచారు. పద్మజ స్కూల్ నుంచి మన శైలజ స్నేహితురాలు. మన ఇంట్లో అందరికీ అప్పటి నుంచి చాలా బాగా తెలుసు. మిగతా ఫ్రెండ్స్తో కలిసి చదువుకోవడానికి మన ఇంటికి వచ్చినప్పుడు నేను ఎక్కువ పట్టించుకోలేదు. వాళ్ళన్నయ్య మొదట నా కలీగ్గానే పరిచయం. ఏడాది కిందట ఒకరోజు అతనికి చిన్న యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు బాగా గీసుకుపోయాయి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కట్లు కట్టించి ఇంటి దగ్గర దింపాను నేను నా స్కూటర్ మీద. అప్పుడే అతను పద్మజ అన్నయ్య అని నాకు తెలిసింది. అప్పటి నుంచి అతను చాలా అభిమానంగా ఉండేవాడు. తరచూ వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచేవాడు. మొదట్లో నేను పద్మజ గురించి వేరే ఏమీ ఆలోచించలేదు. కానీ తన మాట తీరు, నడవడి రాను రాను నాకు ఆమె పట్ల ఆకర్షణ కలిగించాయి. చక్కటి భావాలు, ఏ విషయాన్నైనా ఇట్టే అర్థం చేసుకునే తెలివితేటలు నాకెంతో నచ్చాయి. సరే, మాటల్లో ఎన్నో విషయాలు వస్తాయి కదా. కులాల గురించి మాట్లాడినప్పుడు తనకు మానవత్వం అనే కులంలో నమ్మకం ఉందని చెప్పిన పద్మజ అంటే నాకు చాలా గౌరవం కలిగింది. అప్పటిదాకా కులాల గురించి అంత ఎక్కువగా ఆలోచించని నేను అప్పటి నుంచే వాటి స్వభావాన్ని చదవడం మొదలుపెట్టాను. చాలామంది మాటల్లో బోలెడు గొప్ప ఆశయాలు చెప్తారు. కానీ పద్మజలో ప్రత్యేకత నేను గమనించిందేమంటే
ప్రతి క్షణం వాటిని తన నడవడిలో కూడా పాటిస్తూనే ఉండడం. పద్మజ వ్యక్తిత్వంలో ఉన్న ఆకర్షణో మరి నా బలహీనతో తెలియదు, కానీ ఒక 6 నెలలు గడిచేటప్పటికీ తన భావాలతో పూర్తిగా ఏకీభవించాను నేను. అప్పుడే అనిపించింది అటువంటి అమ్మాయిని భాగస్వామినిగా పొందితే జీవితం సంపూర్ణమవుతుంది అని. అయితే అట్లా పెరిగిన మా పరిచయం నా మీదే కాదు, తన మీద కూడా ప్రభావితమైంది. నేను పెళ్లి గురించి మాట్లాడగానే వ్యక్తిగతంగా తనకిష్టమే కానీ పెద్దవాళ్ల గురించి ఆలోచించమంది. నేను దానికి సిద్ధమేనని చెప్పాను. అయితే ఒక విషయం మామయ్య, ముందు ఈ సమస్య ఇంత క్లిష్టమని నేను అనుకోని మాట నిజమే, కానీ ఇప్పుడు దీనిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగానే ఉన్నాను. అయినా ఇన్నేళ్ల బట్టి అమ్మ చెప్పినవి ఏవీ కాదనకుండా చేస్తున్నాను కదా. ఈ విషయంలో ఇంత పట్టుదల ఎందుకు అని నాకు మొండితనంగానే ఉంది మామయ్య. సీను, చిన్న విషయాల్లో నువ్వు కాదన్నా ఎవరూ ఏమీ అనరు, కానీ పెళ్ళి అనేది పెద్ద విషయం కాదంటావా? కుటుంబ గౌరవ ప్రతిష్టలు దాని మీద ఆధారపడలేవా మామయ్య? గౌరవం అనేది మన ఆస్తి మీద అంతస్తు మీద ఆధారపడి ఉంటుందని నా నమ్మకం. అంతేకాదు, ఒక పెద్ద ఉద్యోగంలో ఉండి మన స్థానం మనకుంటే మనం ఎవరిని పెళ్లి చేసుకునేది ఎవరూ పట్టించుకోరు. చాలామంది విషయంలో చూశాను నేను. మా కుటుంబంలోనే చూడు, మా బాబాయిలు చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి కూడా చదువులు అంతంత మాత్రమే. మేమందరం మా తాతగారింటికి వెళ్తే మమ్మల్ని ప్రత్యేకంగా గౌరవిస్తారందరూ. ఎందుకు? నాన్నగారు డబ్బు పలుకుబడి బాగా సంపాదించాడు కాబట్టి. లేకపోతే మేమెంత మంచివాళ్లమైనా మాకు ప్రత్యేకత ఉంటుందా? సరే, సంఘం సంగతి వదిలేయి. అమ్మా నాన్నల విషయం. నేను అసలు పెళ్లి చేసుకోనంటే బాధపడాలి, కానీ నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే కోపం చూపించడంలో అర్థం లేదు. అంటే నా సుఖం కంటే వాళ్ళకి సంఘంలో వాళ్ళనుకునే స్థానమే ముఖ్యమన్నమాట. నాకు కులాల పట్టింపు లేదు. పద్మజ లాంటి అమ్మాయిని కలుసుకోకపోతే నాకే అమ్మాయి అయినా ప్రత్యేకమైన ఇష్టం లేకపోతే అమ్మ చెప్పిన అమ్మాయిని చేసుకుని ఉండేవాడిని కాదా? అలాంటప్పుడు నేను ఇష్టపడిన అమ్మాయిని వాళ్ళెందుకు కాదనాలి? సీను, నీ ధోరణి చూస్తే నీ నిర్ణయానికి తిరుగుండదనిపిస్తోంది. సరే, కానీ పెళ్లి చేసుకుంటే అమ్మ మిమ్మల్ని ఆ ఇంట్లో ఉండనిస్తుందా? మరి వేరే ఇల్లు తీసుకుంటావా? ఈ ఊళ్ళో వేరే ఉండటం కష్టం మామయ్య. నేను బెంగళూరు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నాను. బహుశా 2-3 నెలల్లో అయిపోవచ్చు. కంగ్రాట్స్ మై బాయ్. నేను చెయ్యలేని పని నువ్వు చేస్తున్నావు. నీ నిర్ణయం ఎంత గట్టిదో తెలుసుకుందామనే నిన్ను ఇన్ని ప్రశ్నలు వేశాను. కానీ నాకంటే ఒక తరం తర్వాత వాడివి కాబట్టి నువ్వు అలా అనగలిగావు. ఇప్పుడు నిన్ను అడిగిన ప్రశ్నలే ఒకప్పుడు దాదాపు 25 ఏళ్ల క్రింద నేను ఎదుర్కొన్నాను. అప్పటి నా పరిస్థితి వాటికి సమాధానం చెప్పే ధైర్యం ఇవ్వలేదు. అందుకే ఓటమిని అంగీకరించవలసి వచ్చింది. మామయ్య, పాత సంగతి అడిగి నిన్ను బాధ పెడుతున్నాను అనుకోకపోతే నీ ప్రేమ కథ వినాలని కుతూహలంగా ఉంది. నాలాంటి వాళ్ళకి ప్రేమ కథగానే మిగులుతుంది సీను. అందుకే ప్రేమని ఊహలోంచి జీవితంలోకి తీసుకోవాలనే నీ నిర్ణయం నన్నెంతో సంతోషపెట్టింది. సరే, నా కథ వింటానన్నావుగా, విను. నువ్వు చేసుకోవాలనుకునే అమ్మాయికి నీకు కులమే తేడా. నేను ప్రేమించిన అమ్మాయి క్రిస్టియన్ పిల్ల. నేను ఇంటర్మీడియట్ బీఎస్సీ కాకినాడలో చదివానని నీకు తెలుసు కదా. బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ప్రేమలత అన్న అమ్మాయి వచ్చి మా క్లాస్లో చేరింది. మొదట ఆ అమ్మాయిని చూసినప్పుడే ఏదో ఆకర్షణ కలిగింది నాకు, కానీ మాట్లాడే ధైర్యం లేకపోయింది. అయితే కొద్ది రోజుల్లోనే నా గురించి ఆ అమ్మాయి చాలా వివరాలు తెలుసుకుంది. అంటే అప్పుడు కాలేజీలో నాకు కొంచెం ప్రత్యేకత ఉండేది. ఎప్పుడూ కబుర్లు చెప్పడం, పాటలు పాడడమే కాక అప్పుడప్పుడు నేను మంచి బొమ్మలు వేసేవాడిని. మా కాలేజీలో ఏదో ఎగ్జిబిషన్ జరిగింది. అప్పుడు నా చిత్రాలు కూడా ప్రదర్శించారు. అవి ప్రేమలతకి చాలా నచ్చాయట. ఒకరోజు ప్రాక్టికల్స్ అయిపోయి ల్యాబ్ బయటకు వస్తుంటే వచ్చి మాట్లాడింది. మీరు మా ఇంటికి రావాలి, వస్తారా అంది. నేను ఉక్కిరి బిక్కిరైపోయాను. మొదట ఏం చెప్పాలో తోచలేదు. తేరుకొని తప్పకుండా వస్తాను, మీ ఇల్లెక్కడా అన్నాను. రామారావుపేటలో కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ గారి ఇల్లెక్కడా అంటే ఎవరైనా చెప్తారు. చచ్చాం, వాళ్ళ నాన్నగారు పోలీస్ ఇన్స్పెక్టరా అనుకున్నాను. కానీ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తెలిసింది ఆయన మంచితనం. అప్పటిదాకా పోలీసులంటే ఉన్న నా అభిప్రాయం మారింది ఆయన ఓర్పు మంచితనం చూశాక. ప్రేమలత నన్ను చాలా పొగిడింది ఆయన దగ్గర. నా చిత్రాలు, పాటలు, నా మార్కులు అన్నీ మెచ్చుకుంది. మొదటిసారి పరాయి ఆడపిల్లతో మాట్లాడటానికి మొహమాటపడ్డ నా మీద ప్రేమలత నాన్నగారికి కూడా మంచి అభిప్రాయమే కలిగింది. అప్పుడప్పుడు వస్తుండబోయ్ అన్నారు. ఆ సంవత్సరమంతా అప్పుడప్పుడు వెళ్ళాను వాళ్ళింటికి. చివరికి పరీక్షల ముందుగా నోట్స్ కోసం తరచూ వెళ్ళేవాడిని. నాకు పుస్తకాలు చదవడం అంటే విసుగుండేది కాదు, కానీ కూర్చుని రాయడం అంటే విసుగొచ్చేది. ఉన్న కాస్త ఓపిక రికార్డ్స్ వేసేటప్పటికీ అయిపోయేది. లత మాత్రం పాపం ఓపికగా కూర్చొని అంత నోట్సు ప్రిపేర్ చేసేది. నాకు అది కాపీ చేసుకోవడానికి కూడా బద్ధకమేసి అదే చదివేసేవాడిని.
అదీ కాక తను కూడా చాలా చక్కటి భాషలో బాగా రాసేది. అందుకని కూడా ఇంకా నేను కష్టపడలేదు. దాంతో మా పరిచయం బాగా పెరిగింది. నా రాకపోకలకి వాళ్ళ నాన్న అమ్మ అడ్డు చెప్పలేదు కనుక నేను చాలా ఫ్రీగా ఉండేవాడిని. వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలవ్వడం, లత అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళైపోవడంతో వాళ్ళ ఇంట్లో లతకి కంపెనీ లేదని కూడా బహుశా వాళ్ళు ఊరుకుని ఉండొచ్చు. ఫైనల్ ఇయర్లోకి వచ్చాక అంతదాకా మా స్నేహాన్ని తరిచి చూసుకున్న నాకు లతని పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది. అయితే నేను మా మధ్య ఉన్న భేదాల గురించి ఆలోచించకపోలేదు. కానీ ఒక్కగానొక్క కొడుకునైనా నా కోరిక మా వాళ్ళు కాదనరనే గుడ్డి నమ్మకం ఎందుకో నాకు కలిగింది. మన ముందు వాళ్ళు కాలేజీలకు వెళ్ళి చదువుకోలేదు కదా, మేమా పనిచేసి ఎంతో గొప్ప హీరోలైపోయాం అనుకునే రోజుల్లో అవి. అలా అనుకున్నాక లతని చూస్తున్న కొద్దీ నా ప్రేమ ఇంకా పెరగసాగింది. ఆ కాలంలో మన ఇళ్లల్లో ఆడపిల్లల్ని బయటికి పంపి చదవనిచ్చేవారు కాదు. అందుకని చకచక ఇంగ్లీష్లో మాట్లాడేసే లత నాకు ఆరాధ్య దేవత అవడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాదు తన ఓర్పు, నా పట్ల తన అభిమానం నా ప్రేమని దృఢం చేశాయి. అప్పటి నుంచి దాదాపు రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి. ఓ రోజు నా మనసులో మాట లతకి చెప్పాను. నా పట్ల తనకి ప్రేమ ఉన్నమాట నిజమే, కానీ మా పెద్దవాళ్ళు ఒప్పుకోరని అంది. నిజమే, నిప్పులు కడుక్కునే బ్రాహ్మణ ఇంట్లో అబ్బాయి క్రిస్టియన్ని చేసుకోవడానికి ఎవరొప్పుకుంటారు? కానీ నా తల్లిదండ్రులు నా మాట కాదనరని గట్టిగా నచ్చజెప్పాను. ఇంకా తర్వాత ఏముంది, 10 నెలల కాలం ఇట్టే గడిచిపోయింది. ఇంకా చదవాలనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి పట్టుదలగా చదవడంతో ఇద్దరికీ ఫస్ట్ క్లాస్లు వచ్చాయి. ఆ సెలవుల్లో ఇంట్లో గొడవ ప్రారంభమైంది. నేను పరీక్షలు రాసి ఇంటికెళ్ళగానే అమ్మ మొదలుపెట్టింది నాకు పెళ్లి చేసేయాలని. నేనెంతగా చెప్పినా నాన్న, అక్కయ్యలు, అమ్మ వినిపించుకోలేదు. ఇంకా విధిలేక చెప్పేశాను, నా క్లాస్మేట్ని పెళ్లి చేసుకుంటానని. ఇంకేముంది, ఏడుపులు, గొడవ, గందరగోళం. అమ్మ నూతిలో దూకుతానంది. ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వనని నాన్న బెదిరించారు. అప్పుడు అక్కయ్యలు అక్కడే ఉన్నారు, నలుగురు. ముఖ్యంగా లలితక్కయ్య నా నిర్ణయం మార్చడానికి శతవిధాలా ప్రయత్నించారు. నాకు అవన్నీ చూసి అసహ్యమేసింది. ఇంట్లోంచి వెళ్ళిపోదామనుకున్నాను. దురదృష్టవశాత్తు టైఫాయిడ్ పట్టుకుంది నన్ను. ఇవన్నీ తెలియక లత చాలా కంగారు పడింది. రిజల్ట్స్ నేనింకా మంచం మీద ఉన్నప్పుడే వచ్చాయి. ఆ 2 నెలలు మా అమ్మ, లలితక్కయ్య నన్ను కంట్లో పాపలా చూసుకున్నారు. కొంచెం జ్వరం తగ్గగానే ఇంక మళ్ళీ అదే ధోరణి. అది చూసి నేనొక్కటే అనుకున్నాను, మొండిగా లతని పెళ్లి చేసుకున్నా ఆస్తి లేకపోతే ఆమెని సుఖపెట్టలేను. ఇప్పటి పరిస్థితిలో ఊహించకు సీను. ఇంత పైకొస్తానని తెలుసుంటే ఎన్నేళ్లైనా ఆగి లతని పెళ్లి చేసుకునేవాడిని. అప్పటి ఆలోచనలో నా డిగ్రీ విలువ నాకే తెలియలేదు. అంతేగాక మా ఇంట్లో లతకి ఎప్పటికీ స్థానం లభించదు. అన్నీ ఉన్న లతని నాతో పెళ్ళి ఏకాకిని చేస్తుంది. సంఘంలో అన్న ఆలోచనే కాస్త ఓపిక రాగానే కాలేజీకి వెళ్ళాలని కాకినాడ వెళ్ళి లతను కలుసుకున్నాను. నా మనసులో మాటే చెప్పాను. ఇద్దరికీ సుఖం లేని పెళ్లి కంటే విడివిడిగా ఉండడం మంచిదన్న నా నిర్ణయానికి సహజ గంభీరురాలైన లత ఏమీ అడ్డు చెప్పలేదు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది, ఎంత బలహీనమైన క్షణాల్లో అటువంటి నిర్ణయం తీసుకున్నాను అని. లత కళ్ళ నీళ్లతో నాకు వీడ్కోలిచ్చింది. ఆనాటి లత కళ్ళు, ఆ కళ్ళల్లో నీళ్లు నేను ఈనాటికి మర్చిపోలేదు సీను. ఒక్క నిమిషం ఆగాడు సుందరమూర్తి. అతని కళ్ళల్లో తడి చూసిన శ్రీనివాస్ చలించిపోయాడు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండే మామయ్య మనసులో ఇంత బాధ దాచుకున్నాడా అనిపించింది అతనికి. మళ్ళీ సుందరమూర్తే చెప్పడం సాగించాడు. శ్రీను, నన్ను ప్రేమించిన ఆడపిల్లని బాధపెట్టిన పాపం ఊరికే పోలేదు. నా జీవితంలో సుఖం ఆనాటితోటే పోయింది. అది నీకు అర్థం కావాలంటే మీ అత్తయ్య గురించి చెప్పాలి. నేను లతతో చెప్పేసి వచ్చిన 3 నెలలకి నా పెళ్ళి శారదతో అయింది. 4 అన్నదమ్ముల మధ్య గారాబంగా పెరిగింది శారద. ఆస్తి ఉన్న వాళ్ళని కట్నం, లాంఛనాలు బాగా ఇస్తారని ఈ సంబంధం ఖాయం చేశారు అమ్మ, నాన్న. నేను చేసిన మొదటి తప్పు లతని వదులుకోవడం అయితే, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం నా రెండో తప్పు. జీవితం అంటేనే విరక్తిగా ఉన్న ఆ సమయంలో నాకు ఏదీ ముఖ్యంగా అనిపించలేదు. కానీ శారదతో జీవితం ప్రారంభించిన 1-2 ఏళ్లలోనే నా తప్పు తెలిసొచ్చింది సీను. నీలాంటి మేనల్లుడుండగా నా కూతురు రావణ్ణని నీకిస్తానని ఎప్పుడూ నేను అనలేదు. కారణం తెలుసా? మామయ్య అంత సూటిగా అడిగేసరికి ఇరుకున పడ్డాడు శ్రీనివాస్. అది గమనించాడు సుందరమూర్తి. నీకు ఈ ప్రశ్న ఎంబరాసింగ్గా ఉంటుందని నాకు తెలుసు సీను. దానికి కారణం మీ అత్తయ్యే. ఎందుకో మొదటి నుంచి తను అత్తగారన్నా ఆడపడుచులన్నా సదభిప్రాయం ఏర్పరచుకోలేదు. బహుశా అత్తవారింట్లో వారిని ద్వేషించాలని మన ఆచారాలయే నేర్పుతాయేమో. చాలామంది ఆడవాళ్ళు తమ అత్తగారి వైపు వాళ్ళని చూసే పద్ధతి చూస్తే అది సాంప్రదాయమైపోయిందేమో అనిపిస్తుంది నాకు. నా పెళ్ళైన 5-6 ఏళ్ళు అత్తయ్య ఎక్కువ భాగం మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంది.
నా ఎంఎస్సి రీసెర్చ్ అన్నీ అయి ఉద్యోగానికి వెళ్ళినప్పుడే తను నాతో వచ్చింది. వేరే ఊళ్ళో కాపురం పెట్టినప్పటి నుంచి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం తనకిష్టం ఉండేది కాదు. ఏవైనా శుభకార్యాలకి మాత్రమే వచ్చేది, కానీ ఊరికే ఎప్పుడు రాలేదు అత్తయ్య అమ్మమ్మ గారింటికి. అసలు తనకి డబ్బు గల వాళ్ళ అమ్మాయిననే అహంకారం చాలా ఎక్కువ. దాంతో ఎదుటి వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదు ఏనాడు నా మనసు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు సీను. ఈ విషయం లలితక్కయ్య వాళ్ళు బాగానే గ్రహించారు, కానీ ఎవ్వరూ ఏమీ తెలియనట్టే ఉంటారు. అది వాళ్ళ తప్పే గనక. మొన్న మా నాన్న పోయినప్పుడు వెళ్ళాం కదా, అప్పుడు మా దూరపు బంధువు ఒక ఆవిడ మీరిద్దరూ బియ్యం అందుతారు కాబోలు అంది కుతూహలంగా. అక్కయ్య సర్దేసింది. అత్తయ్య, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకి ఇష్టాలుంటాయి కదా, పెద్దవాళ్ళం ఎట్లా నిర్ణయిస్తాం అని. అఫ్కోర్స్ అప్పటికి నీ సంగతి అక్కయ్యకి తెలియదనుకో. తన మరదలికి ఇష్టం ఉండదని తెలిసి అలా సర్దేసింది. నేను కూడా మిమ్మల్ని ఊరికే ఢిల్లీ రండిరా అంటాను కానీ ఎప్పుడు బలవంత పెట్టను, గమనించావా సీను? నా తరపు వాళ్ళు రావడం తనకిష్టం ఉండదు. అది నా ఇల్లన్న భావమే నాకు లేకపోతే ఇక నా వాళ్ళని పిలిచే కోరిక ఉంటుందా సీను? ఒకసారి ఏమైందో తెలుసా? నేను బెజవాడ ఎస్ఆర్ఆర్ సిబిఆర్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు మా దగ్గర కొన్నాళ్ళు ఉందామని. వాళ్ళ ఆచారం మడి తెలిసి కూడా పని మనిషి చేత మంచినీళ్లు లోపల పెట్టించింది. వాళ్ళు వచ్చిన మర్నాడే తిరిగి వెళ్ళిపోయారు. చూశాం కదా మిమ్మల్ని, ఈసారి వచ్చినప్పుడు ఉంటామని. ఇవన్నీ చూస్తూ కూడా ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉండిపోయాను. నేను చెప్పినా శారద వినదని తెలుసు. మరో పక్కన వాళ్ళు చేతులారా చేసుకున్నదే కదా అన్న భావన. పోనీ ఇవన్నీ వదిలేసినా నా మనసు ఇష్టాలు గ్రహించి గౌరవిస్తే కొంతైనా ప్రేమించగలిగేవాడినేమో శారదని. ఒక్క విషయం తను లతలో. నేను మాటల్లో ఒకసారి నలుపు రంగంటే నాకు ఇష్టం లేదని చెప్పాను. అప్పటి నుంచి నల్ల రంగు కానీ ప్రింట్ కానీ ఉన్న బట్టలు కట్టుకోలేదు లత. మరి వీరిద్దరి మధ్య తేడా నాకు నిమిషం గుర్తు రాకుండా ఎట్లా ఉంటుంది సీను? ప్రతి విషయంలోనూ అంతే పుల్ల విరిచినట్టు మాట్లాడుతుంది. మా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు కదా, పైకి చెప్పకూడదు కానీ సాధారణంగా ప్రొఫెసర్స్ చాలామంది వాళ్ళ దగ్గర పనిచేస్తున్న రీసెర్చ్ స్కాలర్స్ గురించి పట్టించుకోరు. నాకు అది ఇష్టం ఉండదు. నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఎంత కష్టపడ్డానో గుర్తుకు తెచ్చుకుంటుంటాను. అందుకే నా దగ్గరున్న స్కాలర్స్ని దగ్గరుండి పనిచేయిస్తాను. అందుకని అప్పుడప్పుడు సాయంకాలం లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. అంత అలసిపోయి ఇంటికెళ్తే ఆ సమయంలో ఎట్లా అనిపిస్తుందో తెలుసా? కళ్ళు మూసుకొని పడుకుంటే ఎవరైనా చల్లటి చేతిని నుదుటి మీద ఉంచి చక్కటి కబురు చెప్తే బాగుంటుందనిపిస్తుంది. అటువంటి భార్య ఉంటే ఏ మగవాడు దేనికి విచారించడు అనిపిస్తుంది నాకు. కానీ నా అర్ధాంగి ఏమంటుందో తెలుసా? ఏం ఇట్లా పని చేస్తే మిగతా వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారా మీకు వాళ్ళు? ప్రపంచంలో ఇంకెవ్వరూ చెయ్యని ఉద్యోగం మీరే చేస్తున్నట్టు. ఊళ్ళో అందరి బాగోగులు మీకే కావాలి అంటుంది. సీను తన వృత్తి మీద తను సీరియస్గా తీసుకునే పని మీద గౌరవం లేని ఆడదాన్ని ఏ మగవాడైనా సహించగలడా చెప్పు? అర్థం చేసుకొని సలహాలు ఇవ్వడం అటుంచు, కనీసం గౌరవమైనా ఇవ్వకపోతే నా వృత్తికి. అదే లత అయితే ఎట్లా ఉండేది అన్న ఊహ ఎప్పుడూ వస్తుంది. తనని పైకి చదివించి డాక్టరేట్ కూడా తెచ్చుకునేట్టు చేసేవాడిని. అప్పుడు ఇద్దరు మా ల్యాబ్లో స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చేవాళ్ళం. ఇది నా జీవితం సీను. శారీరకంగా శారదకి భర్తనైనా మానసికంగా నా దాంపత్యం లతతోటే. ఈ రెండింటికి పొత్తు కుదరక నిమిషం నరకం అనుభవిస్తుంటాను. జీవితంలో ఎన్ని ఉన్నా అర్థం చేసుకునే తోడు ఒక్కదానికి ఏదీ సాటి రాదు సీను. శ్రీనివాస్ భరించలేకపోయాడు. అన్ని విషయాల్లో ఎంతో అదృష్టవంతుడని అందరూ అనుకునే మామయ్య ఎంత దురదృష్టవంతుడో ఎవ్వరికీ తెలియదు. అతి సున్నిత మనస్కుడైన మామయ్యకి ఎటువంటి భార్య? బాధతో నిండిన సుందరమూర్తి మొహం చూస్తుంటే శ్రీనివాస్కి జీవితంలో మొట్టమొదటిసారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కష్టాల్ని గుర్తించే సంఘం తొందరగా మనిషిలోని బాధని గుర్తించదు. ఎవరికైనా పెళ్ళాం పోతే అయ్యో పాపం అంటారు. అదే తన భార్య తన అర్థం చేసుకోదని ఎవరైనా అంటే పిచ్చివాడిని చూసినట్టు చూస్తారు. కొంచెం ధైర్యవంతుడై ఆ గయ్యాళి పెళ్ళాన్ని వదిలేస్తే ఇక సంఘంలో వేలేవాడికి. మామయ్యకేం తక్కువని అటువంటి భార్యను భరించాలి? ఆలోచనలోంచి తేరుకుని శ్రీనివాస్ అన్నాడు, మామయ్య నువ్వు చెప్పింది విన్నాక భయమేస్తోంది. అసలు ఎన్ని పెళ్ళిళ్ళకి ఒక జంట ఆనందంగా ఉంటుందో అనిపిస్తోంది. నువ్వెవరినైనా చూసావా అటువంటి భార్యాభర్తల్ని? సీను, నా సబ్జెక్ట్లో రీసెర్చ్తో పాటు ఇంకో విషయం నాకు ముఖ్యమైన టాపిక్ అయిపోయింది. ఏ భార్యాభర్తల్ని చూస్తున్నా నేను ఇదే గమనిస్తాను. మనస్తత్వ శాస్త్రంలో కూడా ఎన్నో పుస్తకాలు చదివాను ఈ దృక్పథంతోనే. ఇప్పటిదాకా నేను స్టడీ చేసిన వాళ్ళల్లో నాకు ఒక్క ఆవిడే కనిపించింది. ఆవిడ మా యూనివర్సిటీలోనే ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ గారి భార్య.
ఒకసారి ఆయనకి జ్వరం వచ్చి 4 రోజులు వరుసగా కాలేజీకి రాలేదు. అప్పుడే నాకు ఏదో ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఆంధ్ర అసోసియేషన్ సభ్యులుగా మేమంతా స్నేహంగా ఉండేవాళ్ళం. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ ఆదివారం పొద్దున ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. ఆవిడ పిల్లలు ఉన్నారింట్లో. నేను వెళ్ళగానే ఆయన ఇంట్లో లేరని, వచ్చేస్తారు కూర్చోమని చెప్పి ఆవిడ కాఫీ టిఫిన్ తీసుకొచ్చింది. ఎంతో అభిమానంగా ఇచ్చినవి కాదనలేక తీసుకున్నాను. ఆవిడ పిల్లలు అక్కడే కూర్చుని కబుర్లు చెప్పారు. వాళ్ళ పిల్లలు ఏమేం చదువుతున్నారో అడిగి ఏవో మా యూనివర్సిటీ విషయాల గురించి మాట్లాడాను. మా సంభాషణలో ఆవిడ మాట్లాడిన తీరు నన్ను చాలా ఆశ్చర్యంలో ముంచింది. ఆవిడికి భర్త డిపార్ట్మెంట్ విషయాలే కాక మిగతా డిపార్ట్మెంట్స్లో లెక్చరర్లు అందరి గురించి ఆయనకి తెలిసినవన్నీ తెలుసు. అంతేకాదు ఎంతో ఉత్సాహంగా ఆవిడ తన భర్త ఉద్యోగాన్ని గురించి, ఆఖరికి అక్కడి పాలిటిక్స్ కూడా మాట్లాడిందంటే వారిద్దరి మధ్య ఎటువంటి అనుబంధం ఉందో అనిపించింది నాకు. వాళ్ళ పిల్లల్లో తెలివితేటలే కాక నమ్రత, వాళ్ళ ఇల్లు అన్నీ చూస్తుంటే ఆయన ఎంత అదృష్టవంతుడో అనుకున్నాను అటువంటి భార్య దొరికినందుకు. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు పిలిచినా కాదనకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ భార్యాభర్తల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి ఆనందిస్తుంటాను. సాయంత్రాలు కూడా వాళ్ళు బయటికి వెళ్ళరు. ఆవిడ వంట అయిపోయాక ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. అప్పుడప్పుడు పిల్లలు కూడా జాయిన్ అవుతారు. రోజంతా బయట పనిచేసి వచ్చిన మొగాడికి అంతకంటే స్వర్గం ఉంటుందా సీను? కానీ ఎన్ని వందల కుటుంబాల్లో అటువంటి జంట ఒకటి ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు నా పరిస్థితి చూడు. నాన్న పోయినా అమ్మని నా దగ్గర పెట్టుకోవడానికి లేదు. కూతుళ్ళిళ్ళకి ఆవిడ వెళ్ళదని తెలుసు. నేను రమ్మంటే ఢిల్లీ తప్పకుండా వస్తుంది. ఆవిడికి కాస్త మడి ఆచారం ఎక్కువ. కాస్త సానుభూతి ఉన్న కోడలైతే ఢిల్లీ కాదు అమెరికాలో కూడా సాగించుకోవచ్చు మడి. కానీ ఇలాంటప్పుడే నాకు లత బాగా గుర్తొస్తుంది. లతే శారద స్థానంలో ఉన్నట్టయితే ఏం చేసేదో తెలుసా? తను మడి కట్టుకుని వండి పెట్టేది. అది మా అమ్మకి పనికిరాదంటే తను వంటింట్లోకి వెళ్లకుండా మనిషిని పెట్టి చేయించేది అమ్మకి కావలసినవి. నేను స్ట్రిక్ట్గా శాకాహారనని తెలిసి తను కూడా మాంసాహారం మానేయగలిగిన మనిషి. ఇది చెయ్యదంటావా సీను? ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది సీను, నేను తనని పెళ్లి చేసుకోకుండా చాలా పొరపాటు చేశానని. ఎందుకంటే నేను ఏ ప్రయోజనం కోసం నా సుఖాన్ని వదులుకున్నానో ఆ ప్రయోజనం నెరవేరటం లేదు. ఒక్కగానొక్క కొడుకునై కూడా నా తల్లిదండ్రుల్ని చూసుకునే అవకాశం నాకు లేకుండానే పోయింది. ఇక ఏమనుకుని నన్ను నేను సంతృప్తిపరచుకోవాలి సీను? తన గతం గురించి మొట్టమొదటిసారి ఇంకొకరికి చెప్పడం వలన ఆ జ్ఞాపకాలు తిరిగి చేదుకోవడంతో సుందరమూర్తి చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. నిమిషం చేజారిపోయిందని తలుచుకొని అతను పడే బాధ శ్రీనివాస్ని కూడా చాలా బాధించింది. అన్నీ ఉన్న మామయ్యకి ఎవరికీ తెలియని, ఎవరూ తీర్చలేని లోటుంది జీవితంలో. మామయ్య చేత అంత ప్రేమించబడే ప్రేమలత ఏమైందో అన్న కుతూహలం కూడా కలిగింది శ్రీనివాస్కి. మామయ్య, ప్రేమలత గారు ఇప్పుడు ఎక్కడున్నారు? తర్వాత ఆమెకి ఏమైందో తెలుసా నీకు? నా పెళ్ళయ్యాక దాదాపు 12 ఏళ్లకు చూశాను తనని పూరి హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో. నేను బొంబాయి వెళ్ళి తిరిగి మనూరు వెళ్తున్నాను. అదృష్టవశాత్తు కింది బెర్తులు 2 మావి. అప్పుడే తెలిసాయి తన విశేషాలు. నా పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత ఒక ఇన్స్పెక్టర్తో అయింది తన పెళ్ళి. మేం కలుసుకునేటప్పటికీ అతను డిఎస్పీ అయ్యాడట. 3 మగపిల్లలు ముత్యాల్లా ఉన్నారు. పిల్లలు నిద్రపోయాక కూడా చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఎలా ఉంది లత జీవితం అన్నాను నేను. నిజానికి నాకేం లోటు లేదు సుందర్. నా భర్త చాలా మంచివాడు. నా మాటను ఎంతో గౌరవించి మన్నిస్తాడు. ఆయన తల్లికి కూడా నేనంటే చాలా అభిమానం. ఇక వీళ్ళు 3 పిల్లలు చూసావుగా. నువ్వు గుర్తొచ్చినప్పుడు మాత్రం చాలా బాధపడతాను. కానీ ఏం చేస్తాం? అనుకున్నవన్నీ అయితే అది జీవితం ఎందుకు అవుతుంది అంటుంది లత. నేను చాలా సంతోషించాను. నా వల్ల ఏ రకంగానూ లత జీవితం పాడవనందుకు. అయినా లత లాంటి భార్యని ఎవరు గౌరవించి ప్రేమించరు అనుకున్నాను. మళ్ళీ తనే అడిగింది, నీ భార్య బాగుంటుందా? పిల్లలెందరు అని. నువ్వు అందం గురించి అడుగుతుంటే నా భార్య బాగానే ఉంటుందని చెప్పాలి. కానీ నువ్వు లేని లోటు నాకు ప్రతిక్షణం గుర్తొస్తూనే ఉంటుంది లత. ఇవాళ నిన్ను చూశాక ఒక్కటి మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పటి నా బలహీనత వల్ల నష్టపోయింది నేనే. నీకే విధంగానూ అది హాని చెయ్యలేదు. ఇక నా జీవితం అంటావా? ఏదో గడుస్తుంది. దాని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. నేనలా మాట్లాడినందుకు లత చాలా బాధపడింది. ఎందుకు నా విచారం అని తరచి అడిగింది. వివరంగా నేనేం చెప్పలేదు. లతతో శారద గురించి మాట్లాడాలని అనిపించలేదు. లత మాత్రం వాళ్ళ ఆయన గురించి ఏ అరమరికలు లేకుండా మాట్లాడింది. అంటే లత నాకంటే చాలా అదృష్టవంతురాలన్నమాట. నాకు జీవితంలో మిగిలిన ఆనందం అదే సీను. చాలాసేపు మాట్లాడడం వలన కొద్దిగా ఆగాడు సుందరమూర్తి. 10 నిమిషాలు ఇద్దరూ ఏం మాట్లాడలేదు.
తన బాధ ఒకరికి చెప్పడంతో కొంచెం స్థిమితపడ్డట్లు కనిపించాడు సుందరమూర్తి. తిరిగి శ్రీనివాస్ని అడిగాడు, అయితే శ్రీను, ఎప్పుడు నీ పెళ్ళి? 6 నెలలు పట్టొచ్చు మామయ్య. అయినా ఇంకా పెళ్ళిళ్ళకి ఈ కులాల ప్రసక్తి ఎందుకో నాకు అర్థం కాదు అంటే అన్నాడు సుందరమూర్తి తెల్లబోయి. తను చెప్పిందంతా విని మేనలుడు అట్లా అంటాడేమిటా అని. మామయ్య, ఇదివరకు రోజుల్లో కులాల మధ్య ఉండే వృత్తి భేదాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు అలవాట్లు తేడాగా ఉండేవి. ఇప్పుడు చూడు, మన బ్రాహ్మణంలోనే ఎందరూ రోజు సంధ్యావందనం చేస్తున్నారు. మా తాతయ్య చాలా పూజలు చేస్తారు. అవన్నీ ఏమిటో మాకే కాదు, మా నాన్నకు కూడా తెలియదు. ఈ కులానికి ఈ లక్షణాలు అని చెప్పారే, వెతికితే ఎందరిలో కనిపిస్తాయి. మొన్న దీపావళికి తాతయ్య మాసికం వచ్చింది కదా, అమ్మ వాళ్ళంతా వెళ్ళారు ఊరికి. నేనొక్కడనే ఇక్కడ ఉంటే పద్మజ వాళ్ళ అన్నయ్య పండక్కి వాళ్ళూరు తీసుకెళ్ళాడు. పెళ్ళైన తర్వాత మా వాళ్ళు రాణిస్తారో లేదో, ఇప్పుడే రండి మా ఊరు పొలాలు చూడొచ్చు అంటూ అక్కడ పద్మజతో మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చి నన్ను తన ఫ్రెండ్గానే వాళ్ళకి పరిచయం చేశాడు. సరే, పండగ రోజు చాలా రాత్రయ్యే వరకు బాణాసంచా కాలుస్తూనే ఉన్నాం. మర్నాడు కొంచెం లేటుగా నిద్రలేచాను. నేను లేవడం చూసి శేషగిరి నా దగ్గరకు వచ్చి అన్నాడు, ఇవాళ కాఫీకి కాకయ్య హోటల్కి పోవాల్సిందే, పదండి అని. అదేమిటి అన్నాను నేను అర్థం కాక. ఎందుకంటే ఆ ముందు రోజు మేము లేచేసరికి కాఫీ పంపించారు మా గదిలోకి. ఇవాళ మా ఇంట్లో కేదారేశ్వరి వ్రతం. పూజ అయ్యేదాకా పచ్చి మంచినీళ్ళు ఇవ్వరు. మరి రోజు అందరూ కాఫీలు తాగుతారు కదా, రోజు తాగుతారు, ఇవాళ తాగరు. అంతేకాదు, ఇంకో పొయ్యి మన కోసం అంటించరు. పదండి బయటికి వెళ్దాం అన్నాడు శేషగిరి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నువ్వేం అనుకోకపోతే నేనొకటి చెప్తా మామయ్య. అంత నిష్ఠ ఇంత నిష్ఠ అని చెప్పే మన ఇళ్లల్లో చూడు, ఏదైనా పూజ ఉన్న రోజున భోజనం లేట్ అవుతుందని అమ్మ కూడా 1కి 2 సార్లు కాఫీ తాగుతుంది. కాఫీ తాగి మళ్ళీ స్నానం చేయడమే మన వాళ్ళకి మడి. కానీ అది తాగకుండా ఉండాలన్న నియమం ఉండగల ఓపిక లేవు. అంతేకాదు, వినాయక చవితి పూజ లేట్ అవుతుందని అమ్మ మాకు టిఫిన్ పెడుతుంది. మరి ఆ రోజు శేషగిరి కూడా కాఫీ తాగలేదు. మా ఇంట్లో అలవాటేలేండి అన్నాడు. ఇక వాళ్ళ నాన్నగారు రోజు పొద్దున స్నానం పూజ అయితే గాని ఏమీ తాగరు. శనివారం అయితే కటిక ఉపవాసం, ఏమీ తినరు. మరి దీన్ని నిష్ఠ అనకూడదా మామయ్య? మరి మనకి వాళ్ళకి ఏమీ తేడా కనిపించలేదు నాకు. ఇప్పుడు చెప్పు మామయ్య, నీ వ్యక్తిగత అభిప్రాయం. నా నిర్ణయం తప్పా ఒప్పా? సీను, ఇలాంటి విషయాలు ఒకరికి తప్పు, ఒకరికి ఒప్పు. కుటుంబ పద్ధతిని చూస్తే తప్పు, వ్యక్తిపరంగా చూస్తే ఒప్పు. నాలాంటి వాడు సమర్థిస్తాడు, లలితక్కయ్య లాంటి వాళ్ళు ఒప్పుకోరు. రేపు లావణ్య విషయం ఏం చెయ్యాలా అని నేను ఆలోచిస్తున్నాను. అదేమిటి మామయ్య? ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్. ఇన్ని విషయాలు నీకు చెప్పాక దాపరికం ఎందుకు సీను? మన లావణ్య నవీన్ కపూర్ అనే పంజాబీ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందట. టా అని ఎందుకన్నానంటే, ఈ విషయం లావణ్య ఇంకా నాకు చెప్పలేదు. మొన్న ఈ మధ్య ఏదో పనుండి లావణ్య నా డిపార్ట్మెంట్కి వచ్చింది. వెళ్ళిపోతూ తను ఒక ఫిజిక్స్ డెమాన్స్ట్రేటర్తో మాట్లాడడం నేను పైనుంచి చూశాను. ఏదో పనుండి అతను నా దగ్గరికి వచ్చినప్పుడు లావణ్య ఎలా తెలుసునని క్యాజువల్గా అడిగాను. అతను ఎందుకో భయపడ్డాడు. భయమేమీ లేదని నిజం చెప్పమంటే అతను చెప్పిన విషయాలేవి. ఆ నవీన్ కపూర్ ఇంజనీరు, ఢిల్లీలోనే. వాళ్ళు ఖాత్రీలు అంటే క్షత్రియులన్నమాట మన భాషలో. అబ్బాయి చాలా తెలివైన వాడట. టాటా కంపెనీలో ఒక ఆఫర్ ఉందని పెళ్ళయ్యాక ఏకంగా లావణ్యం తీసుకుని ఢిల్లీ నుంచి వెళ్తానని చెప్పాడు. అతను నేను చెప్పిన డెమాన్స్ట్రేటర్కి కజిన్ అవుతాడట. లావణ్య ఎంఏ అవడం కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. లావణ్యకి అబ్బాయి 4 ఏళ్ల నుంచి తెలుసట. మరి అత్తయ్య ఒప్పుకుంటుందా మామయ్య? చచ్చినా ఒప్పుకోదు. కానీ తెలివితేటలున్న లావణ్యకి తల్లి మొండితనమే వచ్చింది కాబట్టి అది లొంగదు. నేను తండ్రినేగాక ఒక వ్యక్తిగా కూడా లావణ్య నిర్ణయాన్ని సమర్థిస్తాను. కానీ శారదకి ఇష్టం లేకుండా దానికి చేయవలసినవి చెయ్యలేను. కాబట్టి ఇద్దరి మధ్య నిలవడానికి నేను సిద్ధమవ్వాలి. నువ్వు చెయ్యెత్తి దండం పెట్టవలసిన వాడి మామయ్య. లావణ్య మీద కోపం తెచ్చుకోకుండా ఇట్లా ఆలోచిస్తున్నావంటే సీను, ఒక విషయం మర్చిపోతున్నావు నువ్వు. నేను అటువంటి బాధ అనుభవించాను గనక సానుభూతి చూపించగలుగుతున్నాను. కానీ లలితక్కయ్యకి కానీ శారదకి కానీ ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. కావాలి అనుకోవడం కూడా పొరపాటే. నీకింకో ఉదాహరణ చెప్తాను విను. మా మేనమామ కూతురు శేషమ్మ తెలుసు కదా నీకు? దానికి చిన్నప్పటి నుంచి ఎంత ఆచారమో చెప్పలేను. హోమియోపతి మాత్రలు కింద పడ్డా సరే అవి తీసి గబగబా నీళ్లు చల్లి శుద్ధి పెట్టేది. మేమంతా ఎప్పుడూ నవ్వుకునేవాళ్ళం. వాళ్ళింట్లో శుద్ధి మరకలు లేని గది ఉండదని. దాని ఇంటిని చూస్తే మాత్రం ఇంత ఆచారం ఇల్లు నీట్గా పెట్టడానికి కాక
కేవలం తన సంతృప్తి కోసమే అనిపించేది. పెళ్ళై వెళ్ళాక కూడా గుంటూరులో ఉన్నన్నాళ్ళు ఉమ్మడి కుటుంబం కాబట్టి, వాళ్ళ ఆయన ఉద్యోగరీత్యా ఢిల్లీ వచ్చేసరికి ఆడపిల్లలు పెద్దయ్యారు కాబట్టి సరిపోయింది. లేకపోతే రోజు దాని వంట వాళ్ళ ఆయన ఆఫీస్ లంచ్ అవర్కి అవుతుంది. దాని స్నానాలకి, పూజలకి, నైవేద్యం పెట్టే వంట చేసుకోవడానికి రోజుకి 50 గంటలుంటే సరిపోతాయేమో. సరే, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈ మధ్యే దాని కూతురు ఒక సిక్కుని పెళ్లి చేసుకుంది. సిక్కతన్న శ్రీనివాస్ ఆశ్చర్యం అవధులు దాటింది. ఇంకా మన వైపు ఇటువంటివి ఆశ్చర్యంగా ఉన్నాయి, కానీ నార్త్లో చాలా కామన్ అయిపోయాయి. పెద్ద చదువుల మీద ఇప్పుడు చాలామందికి క్రేజ్ పోయింది. ఆడపిల్లలు కూడా డిగ్రీ చదువు అయ్యో అవకో జీవితంలో స్థిరపడదామని చూస్తున్నారు. వాళ్ళ అవతల వాడిలో చూసేదొకటే, వాడి ఆర్థిక స్థితి. డీసెంట్ లైఫ్ గడపడానికి చాలిన ఆదాయం ఉండి మనిషి మంచివాడైతే ఇంకేమీ పట్టించుకోవడం లేదు సీను. ఆ వాతావరణంలో పెరిగిన మిగతా పిల్లలు కూడా అలాగే ఆలోచించడంలో ఆశ్చర్యం లేదు. ఇవన్నీ చూస్తూ కూడా నేను లావణ్యని ఎలా తప్పుపట్టను. అయినా ఇప్పుడు మనం అనుకున్న ఈ 3 కేసులే తీసుకుంటే, శేషు కూతురు తల్లి ఆచారాల మీద విసిగి అలా చేసిందనుకోవచ్చు. అంతేకాక అది BA పాస్ అయి 3 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నా వాళ్ళ నాన్న దాని పెళ్లి గురించి సీరియస్గా ఆలోచించడం లేదు. అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ లలితక్కయ్య ఎంతో ఇదిగా పెంచింది కదా మిమ్మల్ని. నువ్వు పద్మజను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావు కనుక ఈ నిర్ణయం తీసుకున్నావు. కానీ ఏ విధంగానూ అక్కయ్యని నొప్పించడానికని నేను అనుకోను. ఇక లావణ్యని నేను చాలా జాగ్రత్తగా పెంచాను. అది కొంచెం పెద్దదైన దగ్గర నుంచి ఒక స్నేహితుడిగా మెలుగుతున్నానే కానీ ఎప్పుడు నా ఉద్దేశాలని బలవంతంగా దాని మీద రుద్దాలని కానీ, ఏ విషయంలోనైనా నా మాటే విని తీరాలని ఆంక్ష విధించడానికి ప్రయత్నించలేదు. అలా అని ఆలోచించకుండా అది ఎప్పుడూ ఏ పని చెయ్యదు. అసలు ఇప్పటిదాకా ఏ విషయంలోనూ నేను బాధపడేట్టు కానీ కోప్పడేట్టు కానీ అది ప్రవర్తించలేదు. స్కూల్ నుంచి కోఎడ్యుకేషన్లో చదివిన మగపిల్లలతో ఎంత అవసరమో అంతేకాని అనవసరపు పరిచయాలు పెంచుకోలేదు. నేను ఆ విషయంలో నా కూతురు గురించి చాలా గర్విస్తాను సీను. అందుకే ఇప్పుడు కూడా లావణ్య ఎన్నుకున్న అబ్బాయి అన్ని విధాలా దానికి తగినవాడే అయి ఉంటాడని నాకు గట్టి నమ్మకం. ఇలా రకరకాల కేసులు చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తోంది, ఇది కాలంలో వస్తున్న మార్పు. పెద్దవాళ్ళు దీని గురించి బాధపడి కృంగిపోవడం వల్ల ప్రయోజనం లేదు. పిల్లలు ఎదిరిస్తున్నారు, పరువు మంట కలుపుతున్నారని అనుకుంటే బాధని పెంచుకోవడమే అవుతుంది. అయితే అందరూ ఇలా ఆలోచించడానికి కనీసం ఇంకో 100 ఏళ్ళు పట్టొచ్చు. నీకో తమాషా చెప్పనా? మా అమ్మ తన ఇంటికొచ్చి ఉండమంటే రావడం లేదని లలితక్కయ్య విసుక్కుంది. పెద్దవాళ్ళు మారరురా, వాళ్ళు వాళ్ళ చాదస్తాలు అని. అక్కయ్య తన పెద్దవాళ్ల గురించి ఆలోచిస్తోంది, కానీ తన నమ్మకాలు తనకంటే చిన్నవాళ్ళకి చాదస్తాలు అవ్వొచ్చని గ్రహించడం లేదు. సరే, ఇప్పుడు మనం చేసేదేమీ లేదు, పద ఇంటికి వెళ్దాం అని టైం చూసుకున్నాడు సుందరమూర్తి. అరే 9:30 అయింది, మన సినిమా అయిపోయింది, ఇంటికి పోదాం తొందరగా, లేకపోతే మనమేదో కుట్ర చేస్తున్నామనుకోవచ్చు. అక్కయ్య తన మామూలు ధోరణిలోకి వచ్చేసిన మామయ్యతో పాటు తను లేచాడు శ్రీనివాస్. ఆ రాత్రంతా సుందరమూర్తి జీవితం గురించే ఆలోచించాడతను. చుట్టాలు స్నేహితుల్లో చాలామందికి మామయ్య అంటే అసూయ. అతనికేం జీవితం వడ్డించిన విస్తరి అంటారందరూ. అన్నీ వడ్డించిన దేవుడు అన్నం మాత్రం పెట్టలేదు మామయ్య విస్తట్లో. ఇన్నేళ్ల జీవితంలో మామయ్య బాధ పంచుకున్న వాళ్ళు లేరు. పాపం తోడన్నది లేకుండా జీవితం గడపడం దుర్భరం. అంత ఉన్నత వ్యక్తిత్వం కల మామయ్యకి తన అభిప్రాయాలు గౌరవించే జోడు, తన భావాలు పంచుకునే తోడు లేకపోవడం నిజంగా దురదృష్టం. అటువంటిది నాకు మాత్రం వద్దు అనుకున్నాడు శ్రీనివాస్. కష్టాలు కలిసొస్తాయి అన్నట్టు అనుకోకుండా ఇంకో సమస్య వచ్చి పడింది శంకరం గారికి. సుందరమూర్తి వెళ్ళిపోయిన 10 రోజులకి హఠాత్తుగా రుక్మిణి వచ్చింది బరోడా నుంచి. భర్తకి సెలవు లేనప్పుడు పిల్లల్ని తీసుకుని ఒక్కతే రావడం మామూలే అయినా ఉత్తరం పత్రం రాయకుండా హఠాత్తుగా దిగిన కూతుని చూస్తే ఏదో అనుమానం వచ్చింది తల్లిదండ్రులకి. 2 రోజులు ఊరుకుని నెమ్మదిగా అడిగారు సంగతి. తల్లి అడగగానే బావురు మంది రుక్మిణి. అమ్మా, 9 ఏళ్లు భరించాను, ఇంకా ఆ మనిషితో నేను వేగలేను, జీవితం అంటే విసుగొచ్చేసింది నాకు అంటూ. లలితాంబగారు ఆశ్చర్యపోయారు. తమకి తెలిసినంతలో అల్లుడు చాలా యోగ్యుడు, బాగా దైవభక్తి ఉన్నవాడు, చెడు అలవాట్లేమీ లేనివాడు. అదే అడిగారు కూతుర్ని. అసలు విషయం ఏమిటే, సరిగ్గా చెప్పు, నిన్ను బాగా చూసుకోవడం లేదా? నన్ను చూడ్డానికి ఆయనకి టైం ఎక్కడమ్మా, రోజంతా పూజలకే సరిపోదు. కూతురు చెప్పిన తీరు కోపంగానూ వ్యంగ్యంగానూ ఉన్నా ఆ సమాధానంతో తేలికపడింది తల్లి మనసు. చూడు పెద్ద పాప, వాళ్ళింట్లో కొంచెం పూజా పునస్కారాలు ఎక్కువ. ఆ సాంప్రదాయం చూసే నిన్నతనికి ఇచ్చాం. చాలా పొరపాటు చేశారమ్మా.
నేనెలా జీవితం గడపాలనుకున్నానో తలుచుకుంటే జీవితం దుర్భరంగా అనిపిస్తోంది. మమ్మల్ని ఎలా పెంచావమ్మా? ఆడింది ఆటగా, పాడింది పాటగా పెరిగాను. సినిమాకి వెళ్ళాలనుకుంటే సినిమా, పిక్నిక్ వెళ్ళాలనుకుంటే పిక్నిక్, దేనికి అడ్డు చెప్పకపోగా మమ్మల్ని తీసుకెళ్లేవారు నువ్వు, నాన్న. ఎప్పుడైనా ఏ బాధ్యత అయినా నా మీద పెట్టావా? అన్ని విషయాలు నువ్వే చూసుకునేదానివి. ఎంత హాయిగా ఉండేది అప్పుడు జీవితం. కాలేజీ, ఫ్రెండ్సు, సినిమాలు. నా జీవితం అట్లాగే నడుస్తుందనుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ అట్లాగే, లేదా పెళ్ళిళ్ళయ్యాక కూడా. ఇప్పుడు నా బ్రతుకు తలుచుకుంటే ఎందులోనైనా దూకేద్దామనిపిస్తుంది. ఏం మాటలే అవి? తల్లి కోప్పడింది. ఏం చెయ్యాలమ్మా? ఏం మన తాతయ్య పూజ చెయ్యరా? అలా అని నాన్న ముక్కు మూసుకొని కూర్చున్నారా? ఆ పద్ధతులు తనకి కుదరవని వదిలేసి చక్కగా సంపాదించడం లేదా? ఆయన చేస్తున్నారు ఉద్యోగం, పెద్ద ఆఫీసరే. రోజు పూజ కోసం 4ంటికి లేస్తారు, నిద్ర లేకపోతే ఆఫీస్ టైంలోగా 5 గంటల పూజ తెమలదుగా. మరి ఆ పూజ చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా కూర్చుంటారో. ఇక భోజనానికి అంత తొందర. చేసినవన్నీ సరిగ్గా తినకుండానే వెళ్తారు. అలా అని నేనంటే దైవభక్తి లేని వాళ్ళు నీచ జాతికి చెందుతారు, పుట్టుక వల్ల ఏ కులం వాళ్ళైనా అని మొండి సమాధానం చెప్తారు. ఈ మధ్య ఈ పిచ్చి ఇంకా ఎక్కువైందమ్మా. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అదే ధ్యానం. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే పోరగా ఆదివారం మార్నింగ్ షోకి తీసుకెళ్తారు, ఎటు తన పూజలకి భంగం రాకుండా. ఆ రోజు బోల్డ్ రష్గా ఉండి సాధారణంగా మేము చూడదలుచుకున్న సినిమాకి టికెట్ దొరకదు. ఓ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం లేదు. పండగలు వచ్చినా పూజలే. విసిగెత్తిపోయిందమ్మా నాకు జీవితం. నేను ఇంకా భరించలేను. తప్పు పాప, అలా అనకూడదు. అతని తప్పేముంది? అయినా దైవభక్తి అవ్వడం చాలా విశేషం. ఈ రోజుల్లో చిన్నవాళ్ళకి ఎవరికుందా భక్తి? వాళ్ళింట్లో పద్ధతులే అతను పాటిస్తున్నాడు. ఎంతమంది పూర్వీకుల సాంప్రదాయాలు పాటిస్తున్నారు? మెచ్చుకోవాల్సింది పోయి దూరం నుంచి మెచ్చుకోవడానికి నాకేం అభ్యంతరం లేదమ్మా. కానీ నాకు ఆ పద్ధతులు నచ్చనప్పుడు, ఆ పూజలు ఆచారాల మీద నమ్మకం లేనప్పుడు ఎలా బ్రతకడం? అయినా నాకు ఇవన్నీ ముందే తెలిస్తే నిజంగా నేను ఆయనతో పెళ్ళికి ఒప్పుకునేదాన్ని కాదమ్మా. ఆలోచనలు, పద్ధతులు మా ఇద్దరివి ఇంత వేరైతే కలిసి జీవించడం ఎలాగమ్మా? ఇంకా ఆ చాదస్తుడితో నేను బతకలేను. నీకు అభ్యంతరం లేకపోతే నేను పిల్లలు ఇక్కడే ఉంటాం. కూతుర్ని ఏమీ అనలేకపోయినా మొగుణ్ణి వదిలి ఆమె పుట్టింట్లో ఉండడం అన్నది నచ్చలేదు లలితాంబ గారికి. శంకరం గారు కూడా ఆవేశంలో అటువంటి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడవలసి వస్తుందన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తున్న శైలజకి జీవితం అంటే సమస్యలేనేమో అనిపించింది. అక్కయ్య బావగారి పద్ధతులు నచ్చకపోయినా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళడమన్నా, లేక బావగారిని వదిలి పిల్లలతో పుట్టింట్లో ఉండడం, ఈ రెండింటిలోనూ ఏ పద్ధతి నచ్చలేదు శైలజకి. దీనికి పరిష్కారం ఏమిటి అన్న ఆలోచనతో సతమతమైపోయింది. తల్లితో కానీ అక్కతో కానీ ఈ విషయం మాట్లాడడానికి ధైర్యం చాలలేదు. తన బాధ అన్నయ్య దగ్గర వెళ్ళబోసుకుంది. ఒకరోజు కింద తల్లి తండ్రి రుక్మిణి మాట్లాడుకుంటున్నప్పుడు నెమ్మదిగా శ్రీనివాస్ గదిలోకి వెళ్ళింది శైలజ. రా శైలు, కూర్చో అన్నాడు శ్రీనివాస్. కూర్చున్నాక కాసేపు ఏం మాట్లాడలేదు శైలజ. నెమ్మదిగా అంది తర్వాత, అన్నయ్య, అక్కయ్య సంగతి ఎలాగా? ఏమిటో శైలు, ఏం తోచటం లేదు. నాన్న అన్నట్టు ఇప్పుడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు నిజంగా బాధాకరంగానే తయారవుతాయి తరువాత. అయినా బావగారైనా ఏ రకంగానైనా చెడ్డవారైతే మనకి ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మాత్రం ఆయన ఏమనగలం? అయినా పెద్దవాళ్ళు అన్నీ చూసి చేసిన పెళ్ళి కూడా ఇన్ని సమస్యలతో కూడుకుని ఉంటుందా అన్నయ్య? ఏమిటో అయోమయంగా ఉంది చూస్తుంటే. శైలు, నువ్వు ఒక సంగతి మర్చిపోతున్నావు. ఇదివరకు రోజుల్లో అంటే ఆడపిల్లలకి 12 ఏళ్ల లోపల పెళ్లి చేస్తే నిజంగా జ్ఞానం వస్తుండే సమయానికి ఆడపిల్ల అత్తగారింట్లోనే పెరిగేది. ఆ పద్ధతులకే అలవాటు పడేది. మరి ఇప్పుడు 20 ఏళ్ళు దాటాకంటే అలవాట్లు, అభిప్రాయాలు, ముఖ్యంగా జీవితం పట్ల దృక్పథం అన్నీ స్థిరపడిపోతాయి. మగవాడి విషయంలోనైనా అంతే. అంతేకాక ఎవరైనా ఇతరుల కోసం కొన్ని విషయాలలో సర్దుకోగలరు. కానీ ఏ మనిషి జీవితం అంతా ఇంకొకళ్ళ కోసం త్యాగం చేయలేడు. ఇప్పుడు మనింట్లోనే చూడు, మన పెద్దవాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ కాలాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి ఏర్పరచుకున్నవి. మరి మన కాలాన్ని బట్టి మనకున్న కొద్ది లోకానుభవంతో మనకి కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. మరి ఈ రెండింటి మధ్య తేడా ఉంటే ఎవరి తప్పంటావు? అయినా శైలు, అభిప్రాయ భేదాలు, విభిన్న దృక్పథాలు ఎవరి మధ్య ఉన్నా చెల్లుతాయి, కానీ దాంపత్యంలో కాదు. భార్యాభర్తల దృక్పథాలు ఉత్తర దక్షిణ ధృవాలులాగా ఉంటే వారు కలిసి జీవించడం కష్టం. ఎవరో ఒకరు పూర్తిగా త్యాగం చేస్తే తప్ప. మరి ఈ సమస్య తీరేదెట్లన్నయ్యా? బేలగా ప్రశ్నించింది శైలజ. దీనికి ఒకటే పరిష్కార మార్గం శైలు. అది ఎవరికి కష్టం కలిగించినా
పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతకాలనుకుంటే మనసు పరిణితి చెందే వయసు వచ్చే వరకు ఆగి మన ఆశయాలకి ఆలోచనలకి తగిన భాగస్వామిని ఎన్నుకోవడం ఒక్కటే మార్గం. దానివల్ల సమస్యలు లేకపోలేదు, కానీ అవి వేరే రకానికి చెందినవి. కానీ వ్యక్తికి స్వసుఖం లోపిస్తే అతను సమాజ శ్రేయస్సుకి కూడా దోహదం చేయలేడు. కాబట్టి ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. అన్నయ్య చెప్పిన మాటలు అర్థం చేసుకున్న శైలజ అక్కయ్య సంసారాన్ని, అన్నయ్య పద్మజల్ని పక్కపక్కన పెట్టి పోల్చి చూసింది మనసులో. తల్లిదండ్రుల మాటకి కట్టుబడి పెళ్లి చేసేసుకుని తర్వాత భర్త పద్ధతులకి అలవాటు పడలేక బాధపడుతున్న అక్కయ్య, తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా నిలబడి ధైర్యంగా తనకి కావలసిన భాగస్వామిని ఎన్నుకున్న అన్నయ్య, వీరిద్దరిలో ఎవరిది సరైన మార్గమో నిర్ణయించుకోలేకపోయింది శైలజ. రుక్మిణి సమస్య గురించి ఇంట్లో అందరూ ఎవరి ఆలోచనలో వారుండగానే మరో 2 రోజులకి అల్లుడు లక్ష్మీనారాయణ శాస్త్రి దగ్గర నుంచి ఘాటైన ఉత్తరం వచ్చింది. పూజ్యులైన మామగారికి లక్ష్మీనారాయణ రాయునది. ఈ పాటికి మీ అమ్మాయి ద్వారా విషయాలన్నీ వినే ఉంటారు. ఇక నేను చెప్పదలుచుకున్నది ఇది. మా ఇంటి సాంప్రదాయం, నిష్ఠాగరిష్ఠుడైన మా తండ్రుల తాతల విషయం తెలిసే మీరు మాకు పిల్లనిచ్చారు. ఇప్పుడు ఆవిడ గారి నవీన పద్ధతులకి ఇవి సరిపోవంటే మానుకోవటం మాకు చేత కాదు. మా ఇంటి సాంప్రదాయాలు ఎప్పటికీ ఇట్లా పాటించవలసిందే. ఇష్టం లేని మనుషులు తప్పుకోవాలే కానీ వాటికి మాత్రం ఏ లోటు జరగనీయం. సర్దుకోగలిగితే మీ అమ్మాయిని పిల్లల్ని పంపండి, లేదా నా కొడుకులిద్దరినీ వెంటనే పంపాల్సింది. మీరెప్పుడు పంపేది? ఉత్తరం రాస్తే బొంబాయిలో మా తమ్ముడు వాళ్ళని దింపుకొని బరోడాకి పంపగలడు. మీ మనసుకి కష్టం కలిగిస్తే మన్నించండి. నమస్కృతతో లక్ష్మీనారాయణ. ఉత్తరం చూసి లలితాంబ గారు, శంకరం గారే కాక రుక్మిణి కూడా భయపడింది. భర్త తనంటే చాలా ప్రేమగా ఉంటాడు. మాటల్లో ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో ఒకసారి ఇట్లా వచ్చేస్తే ఏమైనా రాజీకొస్తాడేమో అని అనుకుంది. కానీ ఆ అంచనా తప్పైంది. ఇప్పుడు రభస చేస్తే తప్పంతా తన మీదే ఉంటుంది అనుకున్న రుక్మిణి భర్త దగ్గరికి వెళ్ళిపోతానంది. వెంటనే శంకరం గారు అల్లుడికి ఉత్తరం రాసేశారు. ఏదో మనసు బాగులేక అలా చేసిందని, ఓ 10 రోజులుండి పిల్లల్ని తీసుకుని రుక్మిణి బరోడా వచ్చేస్తుందని. అలాగే 10 రోజులయ్యాక వెళ్ళిపోయింది రుక్మిణి. జరిగింది చూసి భయపడిపోయింది శైలజ. పిల్లలకి కావాల్సిందొకటి, తల్లిదండ్రులు చూసేది మరొకటి. నిజానికి రుక్మిణేమీ గయ్యాళిది, చెడ్డది కాదని తెలుసు శైలజకి. కానీ మనవాళ్లే పద్ధతులని సరిపడిన వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే ఎంత కష్టమో అనే ఊహ వచ్చింది ఆమెకి. అన్నయ్య ధైర్యంగా తనకు కావలసిన అమ్మాయిని ఎన్నుకున్నాడు. ఇక చిన్నవాడైన తమ్ముడు వదిలేస్తే తన సంగతి సమస్యగానే ఉంది. తన సమస్య అనుకోగానే మధుసూదన్ రావు గుర్తుకొచ్చాడు ఆమెకి. అతను శైలజకి 2 ఏళ్ళు సీనియర్. ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు. అతను ఫైనల్ ఇయర్ మెడిసిన్లో ఉన్నప్పుడు ఒకసారి శైలజకి ప్రపోజ్ చేశాడు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడున్నాడు. ఆ రోజు శైలజ ఫ్రెండ్స్ ఎవ్వరూ రాలేదు. అప్పుడు ఉన్నాడతను. శైలజ, ఎన్నాళ్ల నుంచో నా మనసులోని మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రైవేట్గా ఒక నర్సింగ్ హోమ్ పెట్టి వీలైనంత తక్కువ డబ్బు తీసుకుని బీదవాళ్లకి సేవ చెయ్యాలని నా జీవితాశయం. దానికి నా భార్య కూడా అటువంటి ఉద్దేశం ఉండే డాక్టర్ అయితే బాగుంటుంది. మీరంటే నాకు ఇష్టం, గౌరవం. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను. మధుసూదన్ రావు కామేశ్వరికి దూరపు బంధువు. అప్పుడప్పుడు అతనితో మాట్లాడినా ఒక్కసారి అతను పెళ్లి మాట ఎత్తేసరికి భయపడింది శైలజ. క్షమించండి డాక్టర్, మా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చు. అది తెలిసి మీకు అనవసరంగా ఆశలు కల్పించలేను. మీ అభిమానానికి థ్యాంక్స్. ప్లీజ్ ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి అంది శైలజ. ఎంతో డీసెంట్గా తన మనసులో మాట చెప్పిన మధుసూదన్ ఎక్కడ నొచ్చుకుంటాడో అని భయపడింది. మధుసూదన్కి ఆశ్చర్యం వేసింది. అదేమిటి మీరంత ఖచ్చితంగా చెప్తున్నారు? మీ వాళ్ళు ఒప్పుకోరని? మీకు ప్రత్యేకమైన అభ్యంతరం ఏమీ లేకపోతే వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది అన్నాడు. కారణం చెప్పాలని మీరు పట్టుబడితే నేనేం చెయ్యను. కామేశ్వరికి బంధువులంటే మీరు నియోగులు కదా. మా వాళ్ళు శాఖాభేదం ఒప్పుకోరు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శైలజ. ఈ రోజుల్లో, అందులోనూ మెడికల్ కాలేజీలో చేరిన మీకింత పట్టింపా? పట్టింపు మా పెద్దవాళ్ళకని చెప్పాను అంది శైలజ చిరుకోపంతో. మా వాళ్ళంతా బ్రాహ్మలైతే చాలని తృప్తి పడుతున్నారు. మరీ ఇంత మూర్ఖంగా ఆలోచిస్తే ఎలా శైలజ? తర్వాత అతను చాలా ప్రయత్నం చేశాడు శైలజ మనసు మార్చాలని. తనకు అభ్యంతరం లేదు, కానీ పెద్దవాళ్ళని ఒప్పించడం తనకిష్టం లేదని ఖచ్చితంగా చెప్పింది శైలజ. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా శైలజ హౌస్ సర్జెన్సీ ఎప్పుడవుతుందా అని కాచుకొని కూర్చున్నాడతను. అప్పుడే శైలజ తల్లిదండ్రులతో మాట్లాడాలని శ్రీనివాస్ పట్టుదల చూసిన శైలజ ఆలోచనలో పడింది. రుక్మిణి సమస్యలు చూశాక ఇంకా భయం పట్టుకుంది. నిజానికి శైలజకి పూజలు, ఆచారాల్లో ఎక్కువ నమ్మకం లేదు.
అలాంటప్పుడు రుక్మిణి భర్త లాంటి వాడే దొరికితే? అలా అనుకున్నప్పుడల్లా మధుసూదన్ గుర్తొస్తాడు శైలజకి. తన ఆశయం కూడా డాక్టర్గా వీలైనంత సేవ చెయ్యాలనే. మరి ఆశయాలు కలిసినప్పుడు పెళ్లి చేసుకుంటే ఏం? ఈ ఆలోచన రోజురోజుకి బలమైంది శైలజలో. కానీ శ్రీనివాస్ నిర్ణయం ఇంట్లో ఎంత అలజడి రేపిందో తలుచుకున్నప్పుడు ఆ కోరిక నీరసపడిపోయేది. శైలజ ఎటూ తేల్చుకోలేక సతమతమవుతూ ఉండగానే మరో 2 నెలలకి శ్రీనివాస్ తనకి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందని, 15 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలని ఇంట్లో చెప్పాడు. ఆ రోజు ఇంట్లో వాతావరణం వర్ణనాతీతంగా తయారైంది. శంకరం గారు కొడుకుని తన రూంలోకి పిలిచి అడిగారు, సీను, ఈ ట్రాన్స్ఫర్ మనం వద్దనుకుంటే ఎవరితోనైనా మాట్లాడి ఆపించడానికి ప్రయత్నం చేస్తాను, ఏమంటావు? వద్దు నాన్న, చదువు ఉద్యోగం అన్నీ ఇప్పటిదాకా ఈ ఊళ్ళోనే అయ్యాయి కదా. కొన్నాళ్ళు ఎక్కడైనా వేరే చోట ఉందామని ఉంది. బెంగళూరు కూడా మంచి సిటీ కదా. ప్రస్తుతం వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకేమీ అనలేదు శంకరం గారు. లలితాంబ గారికి ఏం తోచలేదు. చాలా రోజుల తర్వాత కొడుకుతో ఆ రోజే మాట్లాడారావిడ. రాత్రి భోజనాల దగ్గర, బాబు, కంపెనీ వాళ్ళు నువ్వు వెళ్ళి తీరాలని పట్టుబడుతున్నారా? పోనీ ఎలాగూ నీకేదైనా సొంతంగా చెయ్యాలనుంది కదా, అది ఇప్పుడు మొదలు పెడితే సరి. గవర్నమెంట్ లోన్ ఇస్తుందట కదా, అంత దాకా ఓ 25,000-30,000 దాకా మనం పెట్టగలం, ఏమంటావు? ఎంత అణుచుకుందామన్నా ఆవిడ కళ్ళల్లో నీళ్లుబ్బికాయి. తల్లినట్లా చూసి శ్రీనివాస్కి కూడా హృదయం బరువెక్కింది. కాసేపు మాట్లాడలేకపోయాడు. తర్వాత మెల్లిగా అన్నాడు, అమ్మా, అలా మొదలు పెట్టాలంటే కనీసం ఓ 10 ఏళ్ళు అనుభవం ఉంటే బాగుంటుంది. అదీ కాక ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఒప్పుకుంటే అమెరికా వెళ్ళే ఛాన్సు త్వరగా రావచ్చు అనుకుంటున్నాను. ఇది వదులుకొని మళ్ళీ నా వ్యాపారం అని మొదలు పెడితే ఎక్కడ తేల్తానో తెలీదు. కాబట్టి ఒక 2 ఏళ్లైనా బెంగళూరులో ఉంటే బాగుంటుంది. పైకి సమాధానం చెప్పిన తల్లి మనసులో బాధ, భయం గ్రహించిన శ్రీనివాస్కి తన మీద తనకే కోపం వచ్చింది. తనే కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టు వాళ్ళు పైకి అనకపోయినా తేలిగ్గా గ్రహించగలరు. కానీ అంతకంటే మార్గం లేదు. ఎదుట ఉండి వాళ్ళని బాధ పెట్టే కంటే దూరంగా ఉండడమే మంచిది అనుకున్నాడతను. శ్రీనివాస్ బెంగళూరు వెళ్లాల్సిన రోజైతే లలితాంబ గారి బాధ ఇంకా ఎక్కువైంది. శంకరం గారు మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆవిడ పదే పదే భర్తతో ఈ విషయమే మాట్లాడారు. శైలజ ఎటు మాట్లాడలేక ఊరుకుంది. లలితాంబ గారు మాటిమాటికి శ్రీనివాస్ గదికేసి వెళ్లడం, ఏదో చెప్పాలనుకోవడం, మళ్ళీ ఏం మాట్లాడకుండా తిరిగొచ్చేయడం గమనించిన శ్రీనివాస్ బాధపడ్డాడు. ఎన్ని కబుర్లు చెప్పినా అసలు సమయం వచ్చేసరికి తల్లిదండ్రులకి బాధ కలిగించే పని చేయడం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలిసిందతనికి. శ్రీనివాస్కి వీడ్కోలు ఇవ్వడానికి అందరూ స్టేషన్కి వెళ్లారు. శంకరం గారు, జాగ్రత్త బాబీ, మొదటిసారి ఇల్లు వదిలి బయటికి వెళ్తున్నావు. అక్కడ మనుషులు కొంచెం కొత్తగా ఉండొచ్చు. ఉత్తరాలు మాత్రం రాస్తూ ఉండు అన్నారు. శైలజ, ఆల్ ద బెస్ట్ అన్నయ్య, మేం ఇలాగే త్వరలో నిన్ను అమెరికా పంపించాలి అంది. లలితాంబ గారు జాగ్రత్త బాబు అని ఏమో చెప్పబోయారు. కానీ కంఠం గద్గదమైపోయి మాట రాలేదావిడికి. బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంటున్న తల్లి కళ్ళల్లో బాధ, భయం, తనంటే ప్రేమ అన్నీ ఒక్కసారి చూడగలిగాడు శ్రీనివాస్. బెస్ట్ ఆఫ్ లక్ అన్న రఘురామ్తో. దేనికి అన్నాడు శ్రీనివాస్ మెల్లిగా. దేనికైనా అని అర్థవంతంగా భుజాలెగిరేశాడు రఘురామ్. శ్రీనివాస్ వెళ్ళిన తర్వాత 2 ఉత్తరాలు క్షేమ సమాచారాలు తెలుపుతూ రాశాడు. మరో 1 నెల రోజులకి అతని దగ్గర నుంచి పెద్ద ఉత్తరం వచ్చింది. తల్లికి తండ్రికి కలిపి రాశాడా ఉత్తరం. కొడుకు తమని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు లలితాంబ గారు ఏమనుకొని భయపడిందో అదే ఆ ఉత్తరంలోని సారాంశం. పద్మజని తను పెళ్లి చేసుకుంటున్నందుకు వారి మనసు బాధపడితే తనని క్షమించమని ఓ 10 సార్లు వేడుకుంటూ, వారిని బాధ పెట్టాలని తన ఉద్దేశం కాదని పదే పదే రాశాడు. ఏదైనా ఊహలో ఉన్నంత బాధ నిజంలో ఉండనట్టు ఆ ఉత్తరం చదివిన శంకరం గారు, లలితాంబ గారు నిర్వేదంగా ఉండిపోయారు. 2 రోజులయ్యాక పద్మజ వచ్చింది శంకరం గారింటికి. ఆ సమయానికి ఇంట్లోనే ఉన్న శైలజ ఆశ్చర్యపోయింది ఆమె ధైర్యానికి. శంకరం గారు హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. లలితాంబ గారు కూడా ఆయన పక్కనే కూర్చున్నారు. వారిని ఎలా సంబోధించాలో తెలియని పద్మజ ఏమీ అనకుండానే మాట్లాడటం మొదలుపెట్టింది. మీ అనుమతి లేకుండా ఇంటికి వచ్చినందుకు నన్ను క్షమించండి. కానీ మీకు చెప్పడం నా బాధ్యత అనుకున్నాను. మీ అబ్బాయి దగ్గర నుంచి నిన్ననే నాకు ఉత్తరం వచ్చింది. ఎల్లుండి బయలుదేరి నేను బెంగళూరు వెళ్తున్నాను. మీ కోడలిగా నన్ను అంగీకరించడం మీకు చాలా కష్టమని నాకు తెలుసు. కానీ నేను వెళ్ళేది మీ అబ్బాయి దగ్గరికి కనుక మీకు చెప్పాలని వచ్చాను. మీతో ఇంత పరిచయం ఉంది కాబట్టి ఈ సాహసం చేశాను. మన్నించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నేను నా వాళ్ళందరినీ వదులుకొని వెళ్తున్నాను. మా తల్లిదండ్రులకి ఉత్తరం ద్వారానే ఈ విషయాన్ని తెలిపాను.
కానీ మీకు స్వయంగా చెప్పాలనిపించింది. మీకు ఇంకొక విషయం చెప్పాలని నా కోరిక. మీ అబ్బాయిని మీ దగ్గర నుంచి దూరం చేశానని మాత్రం భావించవద్దని నా ప్రార్థన. అంతేకాదు, ఆయనకి మీరంటే ఎంత భక్తి గౌరవాలున్నాయో నాకు బాగా తెలుసు. మీకు పైకి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఆయన బెంగళూరు వెళ్ళారు. ఇద్దరి తరపున నేనే అర్థిస్తున్నాను. మీ ఆశీర్వచనం మాకు చాలా అవసరం అంటూ వంగి వాళ్ళ కాళ్ళకి నమస్కరించింది పద్మజ. దీర్ఘ సుమంగళీ భవ దీవించారు శంకరంగారు. లేచి నిల్చున్న పద్మజ ముఖంలో సంతోషం కనిపించింది ఆయనకి. వస్తానండి అంది పద్మజ చివరిసారిగా సెలవు తీసుకుంటూ. శైలజ, ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్తుంటే బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలన్న జ్ఞానం కూడా పోతోందా? గట్టిగా తల్లి అడిగిన ప్రశ్నకి అప్పటిదాకా నిల్చున్న చోటే నేల కతుక్కుపోయి పద్మజ మాటలు వింటున్న శైలజ శిల్పానికి ప్రాణం వచ్చినట్టు లోపలికి పరిగెత్తింది. కొద్ది క్షణాల్లోనే తమలపాకులు, వక్క, పసుపు, కుంకుమ, పళ్ళు పెట్టిన తాంబూలం ఒక పళ్ళెంలో తీసుకొచ్చి బొట్టు పెట్టి పద్మజ చేతిలో ఉంచింది. 2 చేతుల్లో తాంబూలాన్ని పదులంగా పట్టుకొని ఆ చేతులని కళ్ళకద్దుకుంటుంటే పద్మజ 2 కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు రాలాయి. తాంబూలాన్ని ఎడం చేత్తో పట్టుకొని ఏం మాట్లాడలేక కుడి చేత్తో శైలజ చేతిని తాకి కళ్ళతోనే ఆమె దగ్గర సెలవు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది పద్మజ. బయట గుమ్మం దగ్గర నిల్చొని పద్మజ కోసం చూస్తున్న రఘురాం ఆమె అక్కడికి రాగానే, నా పరీక్షలు అవంగానే నేను మెడ్రాస్ వస్తాను పద్మ అన్నాడు. అప్పుడు తప్పకుండా బెంగళూరు రా రఘు, మీ అన్నయ్య సంతోషిస్తారు అంది పద్మజ. నువ్వు విచారిస్తావా వదినా అన్నాడు రఘు. ఆ ప్రశ్నలోని వేళాకోళాన్ని పట్టించుకోకుండానే థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్ రఘు అంది పద్మజ అభిమానంగా అతని వంక చూస్తూ. బెంగళూరు తప్పకుండా వస్తావదినా అన్నాడు రఘు మనస్ఫూర్తిగా. పద్మజ బెంగళూరు చేరిన మర్నాడు పద్మజ శ్రీనివాసుల పెళ్లి జరిగింది. అక్కడ శ్రీనివాస్ తోటి ఉద్యోగులే అతిథులుగా గుళ్ళో ఆర్భాటమేమీ లేకుండా పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు శ్రీనివాస్ పద్మజను అడిగాడు, పద్మజ, మన పెళ్ళి రిజిస్టర్ చేయిద్దామా? నువ్వు నన్ను వదిలేస్తావన్న భయం నాకు లేదు సీను. నా మీద నీకటువంటి భయాలు ఏమన్నా ఉంటే సరే చేయిద్దాం. ఏమిటో ఆ మాటలు? శ్రీనివాస్కి కొంచెం కోపం వచ్చింది. పద్మజ భర్త కోపం పోగొట్టాలని నవ్వింది. సీను, పెళ్ళంటే నా అర్థం పరస్పర నమ్మకం, గౌరవం అని. అవి పోయాక సంఘం దృష్టిలో, చట్టం దృష్టిలో విలువ ఉన్న ఆ పెళ్ళి నిజమైన బంధం కాదు. నీకో చిత్రమైన సంగతి చెప్పనా? నేను మెడికల్ కాలేజీలో చేరిన 2 ఏళ్లకి మా అనాటమీ ప్రొఫెసర్ ఒక ఆయన రిటైర్ అయ్యారు. నేను కాలేజీలో చేరినప్పుడు అందరూ ఆయన గురించి భలే సంగతులు చెప్పారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఆయన భార్య అసలు పెళ్లి చేసుకోలేదట. భార్య అని ఎందుకన్నానంటే అప్పటికెప్పుడో దాదాపు 30 ఏళ్ల నుంచి వాళ్ళు కలిసే ఉన్నారట. ఇద్దరికీ ఏ రకమైన పెళ్లి తంతులోనూ నమ్మకం లేదట. అందుకని మేం కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నామనుకుని దాంపత్యం మొదలు పెట్టేశారట. మొదట వాళ్ళ కథ వింటే భయమేసింది నాకు. మనుషులకి అంత ధైర్యం కూడా ఉంటుందా అని. చివరికి ఏం జరిగిందంటే, మేం 5th ఇయర్లో ఉన్నప్పుడు ఆవిడ పోయింది. తర్వాత నెల రోజులకంతా ఆయన ఉన్న ఇల్లు అది అమ్మేసి రిషికేష్ వెళ్ళిపోయారు. తనకి జీవితం మీద ఇంకా ఆశ లేదని చెప్పి. సీను, మరి వాళ్ళది అనుబంధం కాదంటావా? వాళ్ళు భార్యాభర్తలు కాకపోతే ఇంకా లోకంలో ఎవ్వరూ తగరేమో ఆ పేర్లకి అనిపిస్తుంది నాకు. మరి మా బాబాయ్ ఉన్నాడు. 28 ఏళ్ళు కాపురం చేసిన మా పిన్ని చనిపోతే పెద్ద పెద్ద పిల్లలుండగా 6 నెలలు కాకుండా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. దీనికేమంటావు సీను? ఏమంటాను? ఏ విషయమైనా నా చేత ఒప్పించగల పెళ్ళాం వచ్చింది నాకు అంటాను. సరే, ఏం చేస్తాం? గతజల సేతు బంధనం విచారించాడు శ్రీనివాస్. పర్వాలేదు పెళ్లి కొడుకు గారు, పెళ్ళింకా రిజిస్టర్ కాలేదు, విచారించక్కర్లేదు కవ్వించింది పద్మజ. ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది డార్లింగ్, ఇంకా తప్పించుకోవడం కష్టం అంటూ పద్మజని గుండెలకి హత్తుకున్నాడు శ్రీనివాస్. పద్మజ, శ్రీనివాస్ శైలజకు ఉత్తరం రాశారు తమ పెళ్ళైన సంగతి. తన పెద్ద కొడుకు పెళ్ళి బంధుమిత్రుల మధ్య తనెంతో గర్వించదగినట్లు జరుగుతుందనుకుంటే అట్లా అయినందుకు లలితాంబగారు బాధపడ్డారు. ఆవిడ శంకరంగారు 3-4 రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఉత్తరం అందుకున్న పద్మజ తల్లిదండ్రులు మాత్రం వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేశారు. పద్మజ ఉత్తరంలో బెంగళూరు అనే రాసింది కానీ అడ్రస్ రాయలేదు. అయినా ఆమె బాబాయ్ బెంగళూరు వెళ్ళి శ్రీనివాస్ ఫ్యాక్టరీలో వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళాడు. అయితే ఇదంతా జరిగేటప్పటికీ వాళ్ళ పెళ్ళైపోయింది. కోపం పట్టలేక ఆయన శ్రీనివాస్ని నానా మాటలు అన్నాడు. వాళ్ళేం లెక్క చేయలేదు అవి. శేషగిరి మాత్రం తల్లిదండ్రుల కోపాన్ని, తిట్లని ఎదుర్కొని అభాండాన్ని నెత్తిమీద వేసుకోవాల్సి వచ్చింది. కులంగాన్ని వాడిని చేసుకొని అందరినీ కాదని వెళ్ళిందే 4 రోజులు ఏలుకొని వాడు వదిలేస్తే ఏమిటి దాని గతి?
కొడుకు మీద ఎగిరాడు వెంకట్రత్నం. అయ్యో అవేం మాటలయ్యోయ్, అవతల మన పిల్ల బతికే, కసిరింది భార్య రాజారత్నం. బాపనాళ్ళలా చదువుకోవాలి, బాపనాళ్ళలా పెద్ద ఉద్యోగాలు చేయాలి అని చెప్పేవాడివి కదా మాకు నువ్వే. మరిప్పుడు పద్మజ చేసుకుంది ఆ కులంబాడిదేగా, తక్కువ కులంబాడు కాదుగా. తండ్రి వరస చూసి చూసి విసిగిపోయిన శేషగిరి తిప్పికొట్టాడు తండ్రి మాటల్ని. వెంకట్రత్నం కోపం మిన్నంటింది. ఏదిరా పెద్ద కులం? ఒరేయ్, ఎవరికి వాళ్ల కులమే గొప్ప. మనది ఎటువంటి కుటుంబం? చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో మన పొలాలున్నాయే. ఇట్లా వేరే కులంబాడిని నా కూతురు పెళ్లి చేసుకుంటే ఇంకా మన వాళ్ళు మన ముఖం చూస్తారా అని. ఇంతదాకా నేనన్నా నా మాటన్నా భయపడి చేస్తున్న వాళ్ళు రేపటి నుంచి వేలెత్తి చూపిస్తారు మనల్ని. పోనీలే, మనకేం నష్టం అన్నాడు శేషగిరి పెంకెగా. అవన్నీ చెప్పినా ఈ కాలపు వాళ్ళకి అర్థం కావురా. అన్నవు కదా దగ్గరుండి ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావంటే ఇట్లా చేశావు. అయినా నన్ను కాదంటే దానికి ఆస్తిలో చిల్లి పైసా కూడా ఇవ్వను, ఏమనుకుంటున్నావో. శేషగిరికి కోపం వచ్చింది తండ్రి మీద. గట్టిగా చెప్పాడు సమాధానం. మనమేమి ఇవ్వకపోయినా దానికి నష్టం ఏమీ లేదు. రాజా లాంటి భర్తను సంపాదించుకుందది మీ పుణ్యమా అని చెప్పించిన చదువుంది చేతిలో. అయినా ఇప్పుడే చెప్తున్నాను, దాని పేర దాని కట్నం కోసం నువ్వు బ్యాంకులో వేసిన 70,000 ఇవాళే బెంగళూరు బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. దానికి ఇష్టమైన వాడిని చేసుకుందని దాన్ని అన్యాయం చేస్తే నేను ఊరుకుంటానా? ఆవేశంగా మాట్లాడిన కొడుకుని చూస్తే తండ్రికి కూడా భయమేసింది. అసలు పట్నంలో పెట్టి చదివించడం తనదే బుద్ధి తక్కువ అని సణుక్కుంటూ అప్పుడే బయలుదేరి ఊరికెళ్ళిపోయాడాయన. పద్మజ తనకి రాసే ఉత్తరాలు కామేశ్వరి ఇంటికి రాసేట్టు ఏర్పాటు చేసింది శైలజ. అసలే బాధపడుతున్న తల్లి తరచూ పద్మజ దగ్గర నుంచి తనకు ఉత్తరాలు వస్తే ఇంకా బాధపడుతుందని అట్లా రాసింది వదినకి. తర్వాతో నెలకి పద్మజ అక్కడి లయన్స్ క్లబ్ సహకారంతో క్లినిక్ ఒకటి తెరిచి ఉచితంగా వైద్యం చేస్తుందని తెలిసి శైలజ సంతోషించింది. పద్మజ కట్నం కోసం ఆమె తండ్రి బ్యాంకులో వేసిన డబ్బు ఆమె ఆ విధంగా ఉపయోగిస్తున్నందుకు చాలా సంతోషించింది. కంగ్రాచులేట్ చేస్తూ ఉత్తరం రాసింది శైలజ. పద్మజ ఉత్తరాల ద్వారా వారి అన్యోన్య దాంపత్యాన్ని గురించి తెలుసుకుంటున్న శైలజ అన్నయ్య ధైర్యానికి మనసులోనే అభినందించింది. అయితే లలితాంబగారు కొడుకు చేసిన పనికి ఇంకా సమాధాన పడకపోవడంతో అన్నయ్య ఇంటికి వెళ్లాలన్న కోరికని లోలోపలే అణుచుకుంది. కామేశ్వరి ద్వారా శ్రీనివాస్ పద్మజల విషయం తెలుసుకున్న మధుసూదన్కి కొండంత బలం వచ్చింది. తను ఇంకా లేట్ చేస్తే శైలజకి ఏదన్నా సంబంధం చూసేస్తారేమోనని భయపడి శంకరం గారింటికి వెళ్ళాడు. ఒకరోజు కాలింగ్ బెల్ కొట్టగానే పని మనిషి వచ్చి తలుపు తీశాడు. శంకర శాస్త్రి గారు ఉన్నారా అని అడిగాడు మధుసూదన్. ఎవరొచ్చారని చెప్పనండి? డాక్టర్ మధుసూదన్ రావు అని చెప్పు. కూర్చోండి బాబు అని లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత శంకరం గారు బయట గదిలోకి వచ్చారు. సాధారణంగా సాయంకాలాలు ఎవరు ఇంటికి రారా ఆయన కోసం, అందులోనూ ఎప్పుడూ చూడని వ్యక్తి. మీతో నేను పర్సనల్గా కొంచెం మాట్లాడాలి. నేను డాక్టర్ మధుసూదనాన్ని. మా నాన్నగారు ఆడిటర్ కేవి సుబ్బారావు గారు, మీకు తెలిసే ఉంటుంది. సుబ్బారావు గారు అబ్బాయి అనగానే శంకరం గారు అభిమానంగా చూసి లోపలికి రా బాబు, నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. ఇద్దరు శంకరం గారి స్టడీ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాక మధుసూదనే మొదలుపెట్టాడు. నేను ఇంత ధైర్యంగా మీ దగ్గరకు వచ్చానని ఆశ్చర్యపోకండి. నాకు ఇదే సరైన పద్ధతిగా అనిపించింది. మీ శైలజని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. నా ఎంఎస్ ఈ సంవత్సరంతో అయిపోతుంది. వీలైతే 5-6 ఏళ్ళు ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళి కాస్త అనుభవం సంపాదించి నా స్పెషలైజేషన్ ఇంప్రూవ్ చేసుకుని తిరిగి రావాలనుంది. వచ్చాక ఇక్కడ ఒక నర్సింగ్ హోమ్ పెడదామనుకుంటున్నాను. మా నాన్నగారికి నేనే పెద్ద కొడుకుని, అందుకని ఇప్పుడే బయటకు వెళ్ళి కాస్త వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి తిరిగి వచ్చి వారి దగ్గరుండాలని నా కోరిక. శైలజ అంటే నాకు చాలా అభిమానం. తనను ఎన్నిసార్లు అడిగినా మీరు ఒప్పుకోరని అంటోంది. కాబట్టి ఈ విషయం డైరెక్ట్గానే తెలుసుకుందామని వచ్చాను. నా చొరవకి మన్నించండి. గబగబా తను చెప్పదలుచుకున్నవి చెప్పేశాడు మధుసూదన్. అతని మాట తీరు, తన కోరిక చెప్పిన విధానం సుబ్బారావు గారు అబ్బాయి అని కలిగిన అభిమానాన్ని పెంచాయి శంకరం గారి మనసులో. శ్రీనివాస్ పెళ్లి తర్వాత శైలజకి ప్రయత్నం చేయడం అంటేనే భయంగా ఉంది ఆయనకి. చటుక్కున ఎవరైనా ఏమైనా అంటారని. అందుకని మధుసూదన్ శైలజతో పెళ్లికి తమ అంగీకారం అడగగానే ఆయన మనసు, వివేకం వెంటనే ఒప్పేసుకున్నాయి. చిరునవ్వుతో అన్నారాయన. బాబు, మీ వాళ్ళకి శాఖాభేదాలు లేవా? సార్, నేను మెడికల్ కాలేజీలో చేరినప్పటి నుండి మా అమ్మ దాదాపు ప్రతిరోజు అంటుంది, ఎవరైనా సరే బ్రాహ్మణ పిల్లని చేసుకోగాని బ్రాహ్మణ పిల్ల కాకపోతే నా ఇంటి గడప తొక్కనివ్వను ఇద్దరిని అని. అది ఆవిడ భయంతో అన్నా కోపంతో అన్నా
వాళ్ళని నొప్పించడం నాకే ఇష్టం లేదు. శైలజ అంటే మా ఇంట్లో అభ్యంతరం చెప్పరు. పైగా నాకు ఇష్టమైన పిల్లయితే నెత్తి మీద పెట్టుకుంటారు. నాకు ఇప్పుడు కావాల్సింది మీ ఉభయుల అంగీకారమే. మాకు అభ్యంతరం ఉండదు బాబు, మనస్ఫూర్తిగా అన్నారు శంకరం గారు. థ్యాంక్ యూ సార్, మెనీ మెనీ థ్యాంక్స్. మధుసూదన్ మొహంలో నిండిన సంతోషం శంకరం గారిని ఆనందపరిచింది. తరువాత పనులు చకచకా జరిగిపోయాయి. కొడుకు చేసిన పని వల్ల తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకొని లలితాంబ గారు శైలజ పెళ్లి విషయంలో ఏమీ అనలేదు. శంకరం గారే హడావిడి చేశారు. బంధువుల్లో ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేశారు పెళ్లి. శైలజ తన సమస్య అంత తేలిగ్గా విడిపోయినందుకు ఆనందంతో తలమునకలైపోయింది. మధుసూదన్ ధైర్యాన్ని పదే పదే అభినందించింది. విషయం తెలిసిన శ్రీనివాస్, పద్మజ శైలజని అభినందిస్తూ ఉత్తరాలు రాసి 1000 రూపాయలు కానుకగా పంపారు. ఆ ఉత్తరాలు అందిన రోజు శైలజ మొదటిసారి భర్తని ఒక కోరిక కోరింది. బెంగళూరు అన్నయ్య వదినల దగ్గరికి తనని తీసుకెళ్లాలని. వెంటనే ఒప్పేసుకున్నాడు ఆనందపు టంచుల మీద విహరిస్తున్న మధుసూదన్. పెళ్లి హడావిడంతా అయ్యాక శైలజ అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఆ రోజు పొద్దున్నే శైలజ వెళ్ళిపోగానే ఇల్లంతా బోసిపోయినట్టయింది లలితాంబ గారికి. అన్యమనస్కంగా ఇల్లంతా తిరిగిందావిడ. 2 సార్లు శ్రీనివాస్ రూంలోకి, శైలజ్ రూంలోకి వెళ్ళొచ్చింది. ఏమీ తోచలేదు. మధ్యాహ్నం భర్త వచ్చేదాకా ఆలోచిస్తూ సోఫాలోనే కూర్చుండిపోయింది. భోజనం కూడా చేయకుండా. శంకరం గారి ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని పేపర్ తీసుకుని సోఫాలో భార్య పక్కనే కూర్చున్నారు. ఆవిడని చూడగానే అర్థమైంది ఆయనకి. ఇన్నాళ్ళు కొడుకులేని లోటుకే బాధపడుతున్నా ఇప్పుడు కూతురు కూడా వెళ్ళిపోవడంతో ఆవిడ బాధ రెండింతలైందని గ్రహించారు శంకరం గారు. ఆవిడ్ని ఏదైనా మాట్లాడించాలని చాలా మామూలుగా అడిగారు. ఏమిట్లంతా ఆలోచిస్తున్నావు? ఏమండి, నా పెంపకంలో ఏదైనా లోపముందా? ఎప్పుడూ పిల్లలు కోరినవి చేస్తూనే ఉన్నాను కదా, ఎందుకు వాళ్ళకంత పనికి రాకుండా పోయాను నేను? భార్య ఎంత బాధపడితే తన దగ్గర అలా బయటపడుతుందో తెలిసిన శంకరం గారు ప్రేమగా ఆవిడ తల మీద చేయి వేశారు. లలిత, ఇది నీ పెంపకంలో లోపం కానే కాదు. అదే అయితే వాళ్ళెవరూ ఇంత పైకొచ్చేవాళ్ళు కారు. అది కాలమహిమ లలిత. మా నాన్నగారు ఇంకా చిన్నప్పుడు మా తాతగారు శాస్త్రాలు పురాణాలు ఏవేవో చెప్పేవారు. అప్పుడు నాకంత ఆసక్తి ఉండేది కాదు వాటిని తెలుసుకోవాలని. కానీ ఈ మధ్యే నేను కొంచెం చదవడం మొదలుపెట్టాను లలిత. అసలు మార్పు అనేది జరగకపోతే ఇన్ని యుగాలు గడిచేవి కావు. మళ్ళీ ప్రతి యుగంలోనూ ఒక పాదానికి ఇంకొక పాదానికి విపరీతమైన మార్పులు కనిపిస్తాయి. మరి అప్పటి నుంచి మనుషులు అన్నీ భరిస్తూనే ఉన్నారు కదా. నాకొకటి అనిపిస్తుంది లలిత, మనకి ముందు వాళ్లకున్న శాస్త్రజ్ఞానం లేక మన ఆలోచనలు కుచించుకుపోయాయేమోనే. ఈ విశాల దృక్పథాన్ని కోల్పోయి మనం మరీ కొందరు మనుషుల చుట్టూనే మన జీవితాల్ని అల్లుకుంటున్నాం. కానీ చిత్రాతి చిత్రమైన కాలం తన సహజ గుణం వల్ల మారుతూనే పోతోంది. ఇట్లా మారుతున్న కాలంతో అభిప్రాయాలు దృఢం చేసుకున్న పెద్దవాళ్ళు మారలేరు. అందుకే ఆలోచనలు ఇంకా ఎదుగుతున్న చిన్నవాళ్లలో ఆ మార్పు త్వరగా తీసుకొస్తుంది కాలప్రభావం. అయినా ఇప్పుడేమైంది చెప్పు? ఎక్కడో అక్కడ మన పిల్లలు సుఖంగా సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. దేవుడి దయ వల్ల మనకి ఏ లోపం లేదు వాళ్ళ మీద ఆధారపడడానికి. కనుక వాళ్ళు ఆనందంగా ఉంటే చాలని కోరుకోవాలి అంతే. కానీ వాళ్ళు మన సంతోషం కోసం ఏమీ చెయ్యరంటారు. ఇదేనా న్యాయం? ఇందుకేనా ప్రాణాలు ఉగ్గబట్టుకొని వాళ్ళని పెంచి పెద్ద చేయడం? పంచప్రాణాలు వాళ్ళ మీద పెట్టుకొని 30 ఏళ్ళు మన సౌఖ్యాన్ని కూడా మరిచి వాళ్ళని పెంచడం? పిచ్చి లలిత, ఏదో ఉద్దేశంతో పెంచామని అనుకుంటే జరిగింది బాధాకరంగానే ఉంటుంది. ఒక్క విషయం ఆలోచించు. మనం మన తల్లిదండ్రులకి ఏం చేశాం? వాళ్ళని ఏం చూసాం? అదేమిటండి అలా అంటారు? మనం ఏ విషయంలోనైనా వాళ్ళ మాట కాదన్నామా? కాదనడానికి వాళ్ళు అసలు మనకేం చెప్పారు లలిత? అసలు మనం ఎన్నేళ్ళు వాళ్ళ దగ్గరున్నాం? నువ్వు 13 ఏళ్లకి నీ తల్లిదండ్రుల్ని వదిలి మా ఇంటికి వచ్చావు. అప్పటి నుంచి ఏవైనా శుభకార్యాలకి లేదా ఏడాదికోసారి వెళ్ళడం తప్ప నీ పుట్టింటి విషయాలు నువ్వేం పట్టించుకున్నావు? ఈ ఊరు వచ్చేటప్పటికి నాకు 28 ఏళ్ళు. అప్పటిదాకా ఏవైనా మా నాన్నగారు చెప్పిన చిన్న చిన్న పనులు చేసినా ఇక్కడికి వచ్చేశాక మా ఆస్తి విషయాలు మా కుటుంబ విషయాలు నేనేమైనా పట్టించుకున్నానా? ఇప్పటిదాకా మా నాన్నే చూస్తున్నారన్నీ. చెప్పు లలిత, మనం పెద్దవాళ్ళకి ఏ విషయంలో సహాయం చేశాం? అయితే మన ఆడపిల్లలు కూడా ఇంకొంచెం వయసు వచ్చే వరకు మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం ఎక్కువగా బాధపడుతున్నాం అంతే. భర్త చెప్పిన మాటల్లో సత్యాన్ని గ్రహించినా ఇంకా పూర్తిగా సమాధాన పడలేదు లలితాంబగారి మనసు. కాదండి, ఎక్కడ ఉన్నా మనం వాళ్ళకి కష్టం కలిగించే పనులేమీ చెయ్యలేదు కాదంటారా? అవునని పూర్తిగా చెప్పలేను లలిత.
ఎందుకంటే నా విషయంలో మా నాన్నగారి ఆశల్ని నేను నెరవేర్చలేదు. ఎస్ఎల్సి పాస్ అవ్వంగానే నన్ను చదువు ఆపేసి పొలాలు చూసుకోమన్నారు మా నాన్న. ఉన్న ఊళ్ళో కాలేజీ లేకపోవడంతో వేరే ఊరికి నన్ను పంపడం మా అమ్మకి నాన్నకి బొత్తిగా ఇష్టం లేదు. తనలాగే ఇంటి పట్టున ఉండి తన పెద్ద కొడుకు పొలాలు చూసుకుంటూ పరపతి పెంచుకోవాలనే నాన్న అభిమతం నాకు నచ్చలేదు. అయితే ఎదుటపడి పోట్లాడే ధైర్యం మాత్రం లేక మా అమ్మ ద్వారా చెప్పించి ఇంటర్మీడియట్ చదువుకి వెళ్ళాను. కనీసం ఆ 2 ఏళ్ళు అయ్యాకైనా తన కోరిక అర్థం చేసుకుంటానని ఆశపడ్డారు నాన్న. ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికే నాకు సీఏ చెయ్యాలన్న కోరిక పుట్టింది. అందుకని రెండోసారి కూడా నాన్న మాట కాదన్నాను. గంభీరమైన వారు కనుక నన్ను చదవొద్దని ఎక్కువ బలవంతం చేయలేదు మా నాన్న. మెల్లిగానే 4-5 సార్లు చెప్పారు, కానీ నేను వినలేదు. అప్పుడు నాన్న ఎంత బాధపడి ఉంటారో నాకిప్పుడు తెలుస్తోంది. ఇవన్నీ ఆలోచించినప్పుడు తరాల మధ్య అంతరాలు సహజం అని సర్దుకోగలిగిన వివేకం పెంచుకోవాలేమో అనిపిస్తుంది నాకు. చెప్పు లలిత, మరి నాన్న కోరిక నేను మన్నించానా? ఏదో విధంగా మనం బాగానే ఉన్నాం కదా, వాళ్ళ పరువు పోయే పనులేమైనా చేశామా? వాళ్ళలా పూజలు పునస్కారాలు చెయ్యలేదు, కానీ మీరు సంఘంలో గౌరవ స్థానం సంపాదించలేదా? పరువు అన్నది కూడా మనం అనుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది లలిత. మా తాతగారు శివశంకర శాస్త్రి గారు నిత్యాగ్నిహోత్రి. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే కూడా నడిచే వెళ్ళేవారట. ఒక గావంచ మాత్రం కట్టుకొని దారి పొడుగున నీళ్లు చల్లుకుంటూ చెప్పులు లేకుండా నడిచేవారట. మా నాన్నగారు అనేవారు, ఆ ఓపికలు మనకి లేవురా అని. మరి మా నాన్నగారి ఇంట్లో ఎంత నిష్ఠ నియమం ఉన్నా బయటికి వెళ్ళినప్పుడు బండి ఎక్కేవారు. మరి మనం రైళ్లల్లో విమానాల్లో తిరుగుతున్నాం. ఇక పరువు ప్రతిష్టలంటావా? శ్రీనివాస్, పద్మజ వారి వారి ఉద్యోగాల్లో పైకొచ్చి పేరు తెచ్చుకుంటే అదే వారికి పరువు. ఇక సంఘం కూడా మారిపోతోంది కదా. మనం పట్టించుకున్నట్టు భవిష్యత్తులో మనుష్యులు ఇటువంటి భేదాలు పట్టించుకోకపోవచ్చు. ఆ సంఘంలో వారే ఎక్కువ గౌరవం పొందొచ్చు, కాదంటావా? ఎప్పుడు ఎక్కువ మాట్లాడని భర్త ఆ రోజు తనకు అన్ని విషయాలు చెప్తుంటే కళ్ళప్పగించి చూశారు లలితాంబగారు. జీవితంలో ఇంతవరకు తను కోరుకున్నవన్నీ జరిపించుకున్నప్పుడు మౌనంగా తన్ను అభినందించి ఆనందించిన భర్త తను ఓటమి పొంది బాధపడుతుంటే ఆ బాధ పోగొట్టడానికి చేస్తున్న ప్రయత్నం చూసి ఆమె మనసు భర్త పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. ఆయన చెప్తున్న స్వాంతన వచనాలు ఆవిడకి ఆయన లోపల ఉన్న వేరొక మనిషిని చూడగలిగేట్టు చేశాయి. తను పోగొట్టుకుందనుకుంటున్నదేదో దొరికినట్లయింది. అయినా పిల్లలు దగ్గరలేని జీవితం చాలా లోటుగా అసంపూర్ణంగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న పెదవి మీద చిన్న చిరునవ్వుతో భర్తని ఓ ప్రశ్న అడిగారు ఆవిడ. అయితే ఇంక పిల్లలు వాళ్ళ సంగతులు వాళ్లే నిర్ణయించుకునేంత పెద్దవాళ్ళయ్యారు. ఇక నాకున్న పనేమిటో చెప్పండి. ఆ మాటలు అంటున్నప్పుడు ఆవిడ మొహంలో ఒక చిత్రమైన బాధని గమనించారు శంకరంగారు. కుడి చేతిని ఆవిడ భుజం చుట్టూ వేసి భార్యని దగ్గరగా తీసుకున్నారు. లలిత, పిల్లలు పెద్దయ్యాక రెక్కలు వచ్చిన పక్షులు. ఇక నాకు నువ్వు, నీకు నేను. రేపటి నుంచి నా రొటీన్ మొత్తం మారిపోతుంది. పరీక్షలు అయ్యాక రఘు కూడా మెడ్రాస్లో ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతాడు కదా. అందుకే నా ఆఫీసు ఇంటికి మార్చేస్తున్నాను. పొద్దున్నే మనిద్దరం టిఫిన్ కాఫీ తీసుకున్నాక 12 దాకా నా ఆఫీస్ పని చేసుకుంటాను. తర్వాత ఇద్దరం భోజనం చేయాలి. భోజనం అయ్యాక నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. నేను 4 దాకా ఆఫీస్ పని చూసుకుంటాను. ఇక సాయంత్రం పెడితే బయట ఎక్కడికైనా వెళ్ళడం, లేకపోతే హాయిగా ఇంట్లో చదరంగం ఆడుకుంటూ కూర్చోవడం. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో ఆడుకున్నాం చదరంగం. ఇప్పుడు జీవిత చదరంగంలో ఎత్తులన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఆటోలోకి వెళ్దాం, ఏమంటావు? ఇన్నేళ్ళు పిల్లలు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఉన్నదే జీవితము అనుకున్న లలితాంబ గారికి వారందరూ చెదిరిపోయి ఒక్క శంకరంగారే కళ్ళ ముందు కనిపిస్తున్నారు. కళ్ళు మూసుకొని ఆయన భుజం మీద తలవాల్చి కూర్చున్న ఆవిడకి ఆయన మాటలే వినిపిస్తున్నాయి. తమ పెళ్లిలో తామిద్దరూ కొంగులు ముడివేసుకొని అగ్నిహోత్రం ముందు కూర్చున్నప్పటి అనుభవం గుర్తొచ్చింది. జీవిత సత్యమేదో తెలిసినట్టయింది ఆవిడికి. అలాగే ఆయన మాటలు వింటున్నారు. నీ మనసు అతి మెత్తనిదని నాకు తెలుసు లలిత. ఎక్కువ కాలం నీ పిల్లలు నీకు దూరంగా ఉండలేరు. తప్పకుండా వాళ్ళు నీ ప్రేమ కోసం, ఆదరణ కోసం తిరిగొస్తారు. అప్పుడు వాళ్ళని కాదనవు కదూ. ఆ రోజు భర్తతో చేసిన సంభాషణ తనది ఓటమి అన్న అపోహ తొలగించగా, జీవితంలో తనకి అన్నీ అందరూ తన సహచరుడు భర్తే, అంతకు మించిందేమీ లేదని గ్రహించిన లలితాంబగారు తల మెల్లిగా ఆడించారు, కాదనను అన్నట్లు. శంకరంగారు ఆవిడ్ని పూర్తిగా తన వైపు తిప్పుకొని గాఢంగా గుండెల కదుముకున్నారు. సమాప్తం. కాలమహిమ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.